శుక్రవారం ప్రభా మేమందరం కూడి నిన్ను ఆరాధించడానికినైనా నీ విలువైన మాటలు మేము తెలుసుకోవడానికి నువ్వు ఇస్తున్న అవకాశం బట్టి నీ కొందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగా విత్తబడుతున్న వాక్యం హృదయంలో పల్లింపచేసి చెబుతున్న నాకు నీ ఆత్మ సహాయాన్ని అందించి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచి అవకాశాన్ని ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకు నా తోటి దేవుని సేవకులకు కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానిద్దాం. కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానిద్దాం. మనం సమయం చాలా ఉంది కాబట్టి ఈరోజు కొంచెం ఎక్కువ సమయమే తీసుకోవచ్చు. ముందే సిద్ధపడగలిగి ఉండండి. వీలైనంత త్వరగా ముందే ముగిస్తాను. ఒక్క నిమిషం. ఓకే అండి, టెన్షన్ పడద్దు. కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానిద్దాం కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతిరోజు దేవుడి మాటలు చాలామంది వింటున్నారు. కానీ ఎందుకో భక్తి రోజు రోజుకి కూడా సన్నగిలిపోతుంది కదండి. భక్తిలో ఉన్నామనుకుంటేనే చెప్పండి, భక్తిలో ఉన్నామనుకుంటున్నామా, భక్తిలో ఉన్నారా అనుకుంటున్నాం అంతే. భక్తిలో అయితే లేము. ఎందుకంటే ప్రతిరోజు మేము బైబిల్ చదువుతున్నాం కాబట్టి దేవుడు అనేకమైన విషయాలు మాకు కూడా చాలా అర్థమవుతున్నాయి. ఎలాగ ఉంటుందంటే విని విడిచిపెట్టే పరిస్థితి అయితే లేదు. చాలామందికి విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆన్లైన్లో ప్రతిరోజు వాక్యం చెప్తున్నాం. మాకు కూడా దేవుడు అనేకమైన విషయాలు చెప్తున్నాడు కాబట్టి కొంచెం భయం మాకు కూడా వేస్తుంది. అంటే చెప్పడమే కాదు, పాటించడానికి కూడా ఏముండాలి, ప్రయత్నం చేయాలి. అంతే కదండి. ఈరోజు భక్తి అన్నది ఏంటంటే దేనికోసం చేస్తున్నాం చెప్పండి. భక్తి ప్రజలు మెప్పించిన తర్వాత అండి. భక్తి అన్నది ఏంటంటే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాం, అవసరాల కోసం. అంతే కదండి. చాలామంది ఏంటి వచ్చేది, అవసరం. ఏం అవసరం, మానవ శరీరానికి కావలసినవి అవసరం. అంతే కదండి. మానవ దేహానికి ఏదైతే కావాలో అది అవసరం. దానికోసమే భక్తి చేస్తున్నాం ఈరోజు. అంతే కదండి. అంతకు తప్పేమీ లేదు. మానవ శరీరానికి ఏం అవసరం, వస్త్రాలు అవసరం, ఆహారం అవసరం. అంతే కదండి. ధనం అవసరం, గూడు అవసరం, పిల్లలు అవసరం, భర్త అవసరం, భార్య అవసరం. అంటే ఈ శరీర సంబంధమైన అవసరాల కోసమే దేవుడి దగ్గరకు వచ్చడం తప్ప దేవునికి ఉద్దేశం తెలుసుకోవాలని ఎవరో రావట్లేదు ఈరోజు. నిజంగా బైబిల్లో 1600 సంవత్సరాలు పట్టింది రావడానికి. ఏకదాటికి ఒకసారి రాయలేదు. అందరూ ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో రాశారు. కానీ రాసిన 40 మంది భక్తులందరూ కూడా ఒకే మాట గురించి రాశారు. ఏంటంటే మన ప్రారంభం ఎక్కడ ప్రారంభమైంది, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి. మెయిన్ ఉద్దేశం అది బైబిల్లోది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి. ఈరోజు ఆ ఉద్దేశం లేదు. అవునా కదండి. ఉందా, మీకు ఏముందా ఉద్దేశం ఉందా? ఆలోచించండి. మీ ప్రారంభం ఎక్కడ, మీరు ఎక్కడికి వెళ్ళాలి, నిజంగా ఉందా ఉద్దేశం? లేదో అది చెప్తున్నాడు కదా రమేష్, 4 మాట వినిలిపోదామని వస్తున్నారు. మేము డైలీ ఒకరినే చెప్పమనుకో మీకు కూడా బోరు కొట్టేద్దు కదా. అందుకని దేవుడు మీకు మార్చి అవకాశం ఇస్తున్నాడు, వారానికి ఒకరిని. ఏ సంఘంలో ఉండదు ఇలాగ, ఎంత భాగ్యం కదా. డైలీ ఒకరు చెప్పండి, మీకు కూడా ఎలాగ ఉండదంటే తినగా యాపాకు తీగ అయిపోయినట్టు మీకు కూడా బోరు కొడద్దు. వారం గ్యాప్ ఇచ్చేటికి కొత్త మాటలు అంటున్నారు, కానీ ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంతమంది పాటిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నిజంగా ఈరోజు చూస్తే భక్తి అన్నది దైవజనులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు, ప్రజలు అలాగే ఉన్నారు. అంతే కదండి. ఈరోజు దైవజనుల గురించి మాట్లాడదాం కొంతసేపు. అంతే కదండి. దైవజనుల గురించి మాట్లాడదాం. బైబిల్లో ఉన్న దైవజనులు ఎలా ఉన్నారో, ప్రజెంట్ సమాజంలో దైవజనులు ఎలా ఉన్నారు, వాళ్ళని టాలీ చేద్దాం, పోలిక చేద్దాం. వాళ్ళకున్న గుణాలు ఏంటి, ఇప్పుడున్న దైవజనులకు ఉన్న గుణాలు ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వీళ్ళ ఉద్దేశాలు ఏంటి. అంతే కదండి. బేరేజ్ వేసుకోవాలి. బైబిల్లో ఉన్న దైవజనులకు ఉన్న ఉద్దేశాలు ఏంటి, నేటి బోధిస్తున్న దైవజనులకు ఉన్న ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశంతో బోధించారు, వీళ్ళు ఏ ఉద్దేశంతో బోధిస్తున్నారు. ఒకసారి రెండు టాలీ చేసుకుని సరిపోద్ది. మనం ఏ దైవజనులు మాట్లాడినాలో సరిపోతుంది.
నా మాటలు వినమని చెప్పట్లే, బైబిల్లో ఉన్న దైవజనుల మాటలు వినండి. వాళ్ళ మాటలంటే మీ జీవితానికి ఒక పరమార్థం దొరికిద్ది. వాళ్ళ మాటలు వింటేనే మీ జీవితానికి ఒక అర్థం దొరికిద్ది. ఎందుకంటే వాళ్ళు అలా బ్రతికారు కాబట్టి, వాళ్ళ జీవించారు కాబట్టి. ఇప్పుడు ఉన్న దైవజనులో ఏదో ఒక లోపం ఉంటూ ఉంటుంది, కానీ బైబిల్ ఉన్న దైవజనులో లోపాలు లేవు. త్యాగం చేసుకుని వచ్చారు వాళ్ళు, త్యాగపూరితంగా వచ్చారు వాళ్ళు. ఇప్పుడున్న దైవజనులు స్వార్థపూరితము, అంతే కదండి. అందుకే చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ దైవజనులకి ఈ దైవజనులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ దైవజనులు పడిన కష్టాలు వేరు, ఈ దైవజనులు పడుతున్న సుఖాలు వేరు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి ఒకసారి బైబిల్లో ఉన్న దైవజనులకి, ప్రజెంట్ సమాజంలో దైవజనులకి అసలు వాళ్ళ ఎందులో తక్కువయ్యారు, వీళ్ళు ఎందులో ఎక్కువయ్యారు. వాళ్ళకేమో అన్నీ శ్రమలే, అన్నీ కష్టాలే, అన్నీ ఇబ్బందులే. సమాజానికి దూరంగా కొండల్లోనూ గుహల్లోనూ అరణ్యంలో బ్రతికారు వాళ్ళు. ఆహారం పెట్టిన వాళ్ళు ఎవరో కూడా లేరు వాళ్ళకి, సరైన వస్త్రాలు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. మరి ఇప్పుడున్న దైవజనులు అబ్బో ఎంత లగ్జరీ, ఎన్ని వస్త్రాలు, వారానికో సూటు, వారానికో కారు. అంటే చాలా వ్యత్యాసం. వాళ్ళతో పోల్చుకుంటే దేంట్లో గొప్ప చెప్పండి? వాళ్ళతో పోల్చుకుంటే మనం దేంట్లో గొప్ప? దేనికి కూడా పనికిరాము, నాతో సహా దేనికి కూడా పనికిరాము. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి మిషనరీలు వచ్చారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంకి ఎవరు వచ్చారు? మిషనరీలు వచ్చారు. ఎందుకు వచ్చారు? చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోకి తీసుకురావాలి. వాళ్ళు త్యాగం చేసి భారతదేశానికి వచ్చి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వాళ్ళు అది కూడా గ్రహించారు. భారతదేశంలోకి వచ్చిన ప్రతి మిషనరీ ఏం చేసింది తెలుసండి? ప్రజలకు అవసరమైంది ఏదో గ్రహించి వాక్యం చెబుతూ, వాళ్ళు ఆధ్యాత్మికంగా పెంచుతూ, వాళ్ళకి అనారోగ్యంగా వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? పాపం వీళ్ళు బేదలో సరైన వస్త్రాలు లేవని వాళ్ళు వస్త్రాలు ఇచ్చారు, హాస్పిటల్ కట్టించారు, ఉచితంగా మందులు ఇచ్చారు. మరి ఇలా బైబిల్ చదవాలంటే చదువు ఉండాలి కదా, స్కూళ్ళు కట్టించారు. మరి ఇప్పుడున్న దైవజనులు ఏం చేస్తున్నారు? అమ్ముకు తింటున్నారు. వాస్తవం ఇది, అమ్ముకు తింటున్నారు. ఇప్పుడు అప్పుడున్న దైవజనులు మీరు భారతదేశ చరిత్ర కనుక ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే చదువుకున్నారు. అర్థమవుతుందండి? అంతకుముందు స్కూల్లో లేవు భారతదేశంలో. మీరు పెద్ద పెద్ద హాస్పిటల్ అని ఎవరి పేర్లు ఉంటాయి అనుకున్నాం? కింగ్ జార్జ్, సెయింట్ పీటర్, సెయింట్ లూథరన్. అంటే ఎవరు హాస్పిటల్ కట్టించారు అనుకుంటున్నారు? వాళ్ళందరూ వాళ్ళు కట్టించారు. మిషనరీ స్కూల్ ఇప్పుడు దాకా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు దేంట్లో చదువుకున్నారు అనుకుంటున్నారు? మిషనరీ కట్టించిన స్కూల్లోనే చదువుకున్నారు. అప్పుడు వాళ్ళు వచ్చేటికి భారతదేశం ఇంత అభివృద్ధి చెందలేదు. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. తుప్పలు గిప్పలు ఉన్నాయి కదా, చిన్న చిన్న పట్టణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ ఎలాగొచ్చినాయి? సిటీ డెవలప్మెంట్ అయ్యేటప్పటికి భూములకి రెక్కలు వచ్చినాయి అంటున్నారు. చూసారా ఏమొచ్చినాయండి భూములకి? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది కదా. అటువంటి రెక్కలు వచ్చినట్టుకి ప్రతి దైవజనుడికి ఏం కొడుతుందంటే కళ్ళు కొడుతుంది, ఎప్పుడు అమ్మేదామా? నిజంగా భూములు అమ్మితే చాలా ప్రమాదం తెలుసండి. నిజంగా భూములు అమ్మే శక్తి ప్రభుత్వం అనుకుంటే ఈ రోజు దాకా ఉంచరండి. వాళ్ళు అంత కఠినంగా రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళారు వాళ్ళు. అర్థమవుతుందండి? లేకపోతే ఎప్పుడూ అమ్మేద్దరు మన వాళ్ళు. ఇప్పుడు దాకా ఏంటి, వాళ్ళు ఎప్పుడో శోధన పరి చేసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. కొన్ని వేల ఎకరాలు ఉంది, కొన్ని లక్షల ఎకరాలు ఉంది క్రైస్తవ భూమి భారతదేశంలో, తెలుసా మిషనరీ ఆస్తులు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పేదలకు దానం చేయవలసిన వాళ్ళు, పేదలను ఆదుకోవలసిన వాళ్ళు, వాళ్ళకి మంచి వైద్యం అందించి, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి, ఒక ఆధ్యాత్మికంగా వాళ్ళకు ఒక జీవనోపాధిని చేపించి ఇవ్వాల్సిన దైవజనులు ఏలమేసేస్తున్నారు ఈరోజు. అంతే కదండి? నిజంగా బైబిల్లో ఉన్న దైవజనులకి పాతకాలంలో మిషనరీ ఉన్న సేవకులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు కనుక బైబిల్ కనుక ప్రతిరోజు కనుక చదివితే, ధ్యానిస్తే, అబ్బో దేనితో పోల్చుకున్న దేనికి సరితూగం మనం అన్న. నిజంగా పౌలు గారు ఒక యవ్వన దైవజనుడికి కొన్ని విషయాలు చెప్తున్నాడండి.
ఒక యవన దైవజనుడికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక చూడండి, 6వ అధ్యాయం 11-12 మనం చదువుకుందాం. తిమోతి రాసిన దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఏం చెప్తున్నాడండి? పౌలు గారు దైవజనుడు. ఎవరో? యవ్వన దైవజనుడు. తిమోతి ఎవరండి? యవనస్తుడు. ఆ యవనస్తుడు కొన్ని లక్షణాలు చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే 6వ అధ్యాయం 5వ వచనం చూసుకుంటే అప్పటికే పౌలు గారు ఉన్న సందర్భానికే సంఘాలు ఎలా కలిగిపోయినాయి అనుకుంటున్నారు? దైవభక్తి అంట లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. ఇప్పటికీ ఈ కాలానికి కాదండి, ఈ కాలానికి కాదు, పౌలు గారు ఉన్న కాలానికే 6:5లో చదివితే దైవభక్తి అంటే ఎలా అయిపోయిందంటే లాభసాటి వ్యాపారం. అంటే ఈ వ్యాపారానికి ట్యాక్సులు కట్టక్కర్లొద్దు, అంతే కదండి. దైవభక్తిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే పౌలు గారు ఉన్న కాలానికే దైవభక్తి ఎలాగైపోతుందంటే లాభసాటి వ్యాపారం. అబ్బో, ఏదో వ్యాపారం మీద బాగుందమ్మో. మరి ఈ కాలం ఎలాగుంది? ఇది బహుమంచి వ్యాపారం, అంతే కదండి. ఇది బహుమంచి వ్యాపారం. ఈరోజు భక్తి ఏంటంటే మంచి వ్యాపారం. అందుకే భారతదేశంలో ఎవరు ఫేమస్ అనుకుంటున్నారు? సేవకులు ఫేమస్, బాబాలు ఫేమస్, అంతే కదండి. ఒకటి బాగా కష్టపడి చదవంటే ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడంట. బాగా కష్టపడి చదివి ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు, ఓకే. ఒకడు ఏ చదువు రానోడు ఏమవుతాడు? రాజకీయ నాయకుడు అవుతాడంట. ఇంకంతకన్నా చదువు రానోడు ఏమవుతాడు? రౌడీగానో గోండాగా ఉంటాడంట. ఈ 4వ ఉన్నాడు చూసారా, వీడు భక్తి అని ముసుగేసుకుంటాడంట. ఇప్పుడు బాగా చదువును కంట్రోల్ చేసేది ఎవరో? రాజకీయ నాయకుడు. ఈ రౌడీలు మరి చూసా మూడో కేటగిరీ. వీళ్ళని ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తారు, అధికారులని కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే చంపేస్తాడని భయం, అంతే కదండి. ఇప్పుడు ఒకడు వచ్చి చంపుతాడంటే ప్రతి ఒడికి భయమే, రాజకీయ నాయకుడికి భయమే, అధికారికి భయమే. ఈ 3వ కూడా కంట్రోల్ చేసేది ఎవడో? అర్థమవుతుందా? ఏ చదువు రాకపోయినా భక్తి అనే ముసుగు వేసుకున్నాం మనకు, ఐఏఎస్ దండం పెడతాడు, నాయకుడు దండం పెడతాడు, రౌడీ దండం పెడతాడు. ఎందుకంటే వీళ్ళందరికీ భయం, దేవుడు అంటే భయం. మరి ఆ దేవుడికి ప్రతినిధిగా ఈయన ఉన్నాడు కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. అర్థమవుతుందండి ఎంత పవర్ ఉందో భక్తికి. అంటే ఇప్పుడు ఈ సేవకుల దగ్గర, బాబాల దగ్గర కొన్ని వేల కోట్లు ఆస్తుంది. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, వేల కోట్లు ఆస్తున్నాయి. సెలబ్రిటీలు సరిపోరంట వాళ్ళకి ఈ రోజుల్లో, వాళ్ళ ఆస్తులకి, వాళ్ళ లైఫ్కి, ప్రభు బ్రతికిన బ్రతుకుకి, అపోస్తుల కాలంలో వాళ్ళ బ్రతికిన బ్రతుకుకి, తర్వాత కాలంలో ఈ మిషనరీలు చూపించిన బ్రతుకుకి, ఇప్పుడు బ్రతుకున్న సేవకులు బ్రతుకుకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం. అర్థమవుతుందా? ఒకప్పుడు సరైన రోడ్డు మార్గం లేదు వీళ్ళకి, మనకు సేవ చేసి వచ్చి టయానికులకి ఉన్నాయంటారా రోడ్డు మార్గాలు? చిన్న రోడ్డు బాగోపోతేనే బాబు ఒళ్ళంతా పోట్లు వచ్చేస్తున్నాడు, నొప్పి వచ్చేస్తుంది అన్న బండి మీద వెళ్తా కూడా సేవకే. అవునా కదా? అయ్యగారు కారు పెట్టాలండి బాబాయ్. అబ్బా నేను ఆ రూమ్లో ఉండలేనండి, ఏసీ రూమ్ అయితే మాకు కంపల్సరీగా ఉండాలండి. కూరగాయలు ఉండండి, నాన్ వెజ్ ఉండండి, ఐటమ్స్ కూడా చెప్తారు, ఏం ఉండాలో కూడా చెప్పేస్తారు వాళ్ళు. అంటే మెనూ ఇస్తారనమాట, లిస్టు. హోటల్ దగ్గరికి వెళ్తే అలా పెడతారు టేబుల్ మీద మెనూ, మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు. మరి దైవజనుడు అడిగింది ఇవ్వాలి కదా. కానీ పౌలు గారు ఈ యవ్వన దైవజనుడికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ముందేమన్నాడు? నీతి, నీతి, నీతి. దైవజనుడికి కావలసిందేంటి? నీతి. ఒక దైవజనుడికి కావలసిందేంటి? నీతి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎదకండి. అంటే బోధించేవాడుకు మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటి? నీతి ఉండాలి, అంతే కదండి. నేను నీతి లేకుండా, నేను నీతిని పాటించుకోకుండా, నేను నీతిమంతుడిగా ఉండకుండా మీరు ఎంత చెబితే ఏమంటారో? చెబుతున్న వాక్యాలు నా బ్రతుకులో కాపాడాలి కదా, నా జీవితంలో కాపాడాలి కదా. మొట్టమొదటి అంటున్న మాట, దైవజనుడా నీవైతే వేటిని విసర్జించమన్నాడో మీరు 5 నుంచి 11 వరకు చదవండి.
తర్వాత చదువుకోండి. 5 నుంచి మీరు 11 వరకు చదివితే దేన్నైతే విసర్జించమని కింద చెప్తున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. నేటి కాలంలో ఏ దైవజనుడు వీటిని విసర్జించారు చెప్పండి? ఏ కాలంలో దైవజనుడు నీతిగా ఉన్నాడు చెప్పండి? ఈరోజు నీతిని అంట రెండేంటి? భక్తి. భక్తి అంటే ఏంటి? వాక్యం చెప్పడమా? భక్తి అంటే ఏంటి? ప్రార్థన చేయడమా? భక్తి అంటే ఏంటి? పాటలు పాడడమా? భక్తి అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన పెడదామా? భక్తి అంటే ఏంటి? స్వార్థ సభలు పట్టడమా? భక్తి అంటే ఏంటి? క్రీస్తు కొరకు క్రిస్మస్ పండుగ చేయడమా? అసలు బైబిల్లో భక్తికి అర్థం ఏంటి చెప్పండి? బైబిల్లో భక్తికి ఏం అర్థం? యాకోబు ఏమన్నాడు? మొదటి అధ్యాయం 27 వచ్చి ఉంటుంది కదండి. భక్తి అంటే ఒక అర్థం చెప్తున్నాడు ఆయన. కానీ ఈరోజు ఏంటంటే భక్తి అంటే వాక్యం చెప్పడం అనుకుంటున్నారు, భక్తి అంటే ప్రార్థన చేయడం అనుకుంటున్నారు, భక్తి అంటే సువార్త సభలు పెట్టడం అనుకుంటున్నారు, భక్తి అంటే దేవుడికి కానుకలు ఇవ్వడం అనుకుంటున్నారు. కాదండి, అది భక్తి కాదు. అది భక్తి కాదు. భక్తి అంటే ఏంటి? ఈ లోక మాలిన్యంను నీకు అంటించుకోకుండా, ఈ లోకం ఏమైపోయింది? మాలిన్యం అయిపోయింది. దీన్ని నట్టించుకోకుండా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును, వారి ఇబ్బందులు ఏం చేయాలి? ఉన్నారండి. విధవరాల ఇల్లు దిగమింగు వాళ్ళు ఉన్నారు. కానీ అది నేనంటా మాట క్రీస్తే చెప్పాడు. పూర్వం 2025 సంవత్సరాల కనుక క్రీస్తే చెప్పాడు ఆ మాట. ఎందుకు చేస్తారు దీర్ఘ ప్రార్థన? ఆలోచించండి. భక్తి అంటే ఇది కాదండి. తన జీవితాన్ని త్యాగం చేయడం, తన జీవితాన్ని త్యాగం చేసి తన వాక్యం చెప్తూ ఇతరులకు సహాయపడడం, ఇతరులకు సహాయపడడం. మిషనరీలు చేసినవి అయ్యే. మిషనరీలు చేసిన త్యాగం అది. చూడండి, భక్తిని రెండంట విశ్వాసమును. ఉందంటారు మనకు విశ్వాసం? మన విశ్వాసం గురించి చెప్పుకోవద్దులేండి, ఎందుకంటే పనికిమాలిన విశ్వాసం మన దేనికి పనిచేయదు మన విశ్వాసం, అంతే కదా? అసలు విశ్వాసం అంటేనే మనకు తెలియదు కదా. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు నా కొరకు మృతి పొంది తిరిగి లేచాడు, నాకు నిత్య జీవం ఇస్తాడు నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరికో లేదు. తర్వాత అంటాడు చూడండి, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకొనుటకు ప్రయాసపడము. అంటే దేన్ని సంపాదించమంటున్నాడు? పౌలు గారు తిమోతి గారికి చెబుతూ నువ్వు సంపాదించవలసినది ఏంటి అని చెప్తున్నాడు ఆయన. ధనాన్ని సంపాదించమన్నాడా? అభిమానాన్ని సంపాదించమన్నాడా? చెప్పండి, ఏమి సంపాదించమన్నాడు? తిమోతి, దైవభక్తి లాభసాటి వ్యాపారం ఉంది. అహో భలే ముచ్చటేస్తుంది నాకు. అబ్బో, ఇంత సులువుగా సంపాదించచ్చా డబ్బు? ఇంత సులువుగా ప్రజలను మోసం చేయొచ్చా? ఇంత సులువుగా ప్రజలను ఏం అవమానపరచొచ్చా? ప్రపంచంలో అతి ఎక్కువగా మోసపోయేవారు ఎవరు తెలుసా? ఈ మూఢభక్తులే. అర్థమవుతుందండి? ఈ మూఢభక్తులు అంటే దేని సంపాదించుకోవడానికి ప్రయాసపడమంటున్నారు? సంపాదించాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడ మార్కెట్లు ఉన్నాయి? బాబు ఇక్కడ ప్రేమ దొరికిద్ది అని బోర్డు పెట్టారా? బాబు ఇక్కడ విశ్వాసం దొరికిద్ది, నాయన ఇక్కడ భక్తి దొరికిద్ది, నాయన ఇక్కడ ఓర్పు దొరికిద్ది, ఇక్కడ సాత్వికం దొరికిద్ది. డీమార్ట్లో ఏం దొరుకుతుంది అనుకుంటున్నారండి? డీమార్ట్కి వెళ్తారు కదా, చెప్పండి. స్మార్ట్ పాయింట్కో, డీమార్ట్కో, లేదా దుబాయ్ మాలో, లూలు మాలో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఉన్నాయి కదా, అనేకమైన షాపింగ్ మాల్ ఉన్నాయి కదా, అక్కడ ఏమైనా దొరుకుతాయో సంపాదించడానికి? ఆలోచించండి. ఎన్ని చక్క దైవజనుడంట, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. కింద అంటే చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము, దాన్ని పొందుటకు నువ్వు పిలవబడిది. దేన్ని పొందుటకు పిలవబడ్డాడు తిమోతి గారు? అని మన దేన్ని పొందుటకు పిలవబడ్డా? ఒక తిమోతి గురించేగా చెప్పడం మా మాటలు కాదు ఇవి. నేటి క్రైస్తవ సమాజానికి, సంఘానికి కూడా చెప్తున్నాడు ఆయన. ఒక తిమోతిలోనే కాదు, ఒక దైవజనుడు కాదు, ఒక విశ్వాసకుడి లక్షణాలు ఉండాలి. ఏముండాలి? నీతి ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, సమాధానం ఉండాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అంటే పోరాడమన్నాను, దెబ్బలాడమన్నారు అనుకున్నారండి. మన పోరాటం ఎవరితో?
శరీరాలతో కాదు, భూమి మీద ఉన్న ప్రజలతో కాదు. ఎవరితో మన పోరాటం? ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మల సమూహం. మన పోరాటం అంటే ఏంటనుకోండి, మన శరీరాన్ని జయించిన రోజునే మనం నిజంగా పరలోకం వెళ్ళిపోతామండి. పక్కోడి గురించి పక్కన పెట్టండి, ఎదుటివాడి గురించి పక్కన పెట్టండి. దేవుని వాక్యం వింటున్న మీరు మీ దేహాన్ని కానీ, మీ శరీరాన్ని కానీ, మీ అవయవములు కానీ ఏ రోజైనా జయించారా? అంటే చూపును జయించాం మనం? మన చూపులను జయించామా? ఆలోచించండి. మన హృదయాన్ని జయించామా? మన అవయవములు దేని జయించని చెప్పండి. చూపులు కానీ, ఆలోచన కానీ, తలంపులు కానీ. అంటే మన దేహాన్ని ఎప్పుడైతే మనం జయించగలుగుతామో మన పరలోకం కొట్టేసినట్టే. అంతేకండి. మన దేహాన్ని మనం జయించలేనప్పుడు మనకు పరలోకం దొరకదు. ఎందుకంటే సర్వ మానవాళికి పాపం ఎక్కడ ఉంటుంది? అంతరంగంలో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. అందుకే ఘోరమైన వ్యాధి కలదన్నాడు. అది ఘోరమైన వ్యాధి. ఎయిడ్స్ కంటే ప్రమాదం. అర్థమవుతుందండి? కరోనా కంటే ప్రమాదం, క్యాన్సర్ కంటే ప్రమాదం. పాపానికి ముందు యేసుక్రీస్తు వారే. పాపానికి ముందు ఏంటనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారే. అంటే ఒక దైవజనుడు అంటే ఏం సంపాదించాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. ఎందుకు చెప్తున్నాడు తిమోతి గారికి ఈ మాటలు పౌలు గారు? ఆలోచించండి. అసలు ఎందుకు చెప్తున్నాడు తిమోతి గారు మాటలంటే, అప్పుడు తిమోతి గారు ఎఫెసు సంఘానికి సంఘ కాపురిగా ఉన్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఎఫెసు సంఘానికి సంఘ కాపురు ఎవరు అనుకుంటున్నారు? తిమోతి గారు. అప్పటికే ఎఫెసు సంఘంలో ఏమున్నాయి? భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పట్టణం ఎక్కడ ఉందనుకుంటున్నారు? టర్కీ అనే నగరంలో, అదే దేశంలో ఉంటుంది ఈ ప్రాంతం, ఎఫెసు పట్టణం. అప్పటికే పౌలు గారు ఉన్నప్పుడు ఆ ప్రాంతం ఎలాగుందో తెలుసా? భయంకరమైన విగ్రహారాధన. భయంకరమైన విగ్రహారాధన. రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది అప్పటికి ప్రపంచాన్ని. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి అక్కడ సంఘంలో ఎఫెసీలో పట్టణంలో పౌలు గారు తిమోతి గారిని సంఘ కాపురిగా పెడుతూ కొన్ని విషయాలు చెప్తున్నాడు. అప్పటికి ఏమైపోయింది? వ్యాపారం, భక్తి వ్యాపారం అయిపోయింది, లాభసాటి వ్యాపారం అయిపోయింది. అలా అంతే కదండి. లాభసాటి వ్యాపారం అయిపోయింది కాబట్టి నువ్వు వాళ్ళ ఉండకూడదు. సంఘంలోకి ఏమొచ్చేసినాయి? దుర్బోధలు వచ్చేసినాయి. అబద్ధ బోధకులు వచ్చేసారు. సంఘాన్ని కలవరపరిచే వాళ్ళు వచ్చేసారు. సంఘాన్ని పాడు చేసే వాళ్ళు వచ్చేసారు. సంఘాన్ని లోకంలో కలిపేసే వాళ్ళు వచ్చేసారు. పౌలు గారికి చెప్తున్నాడు, తిమోతి గారు చెప్తున్నాడు. పౌలు గారు ఏమని? దైవజనుడా, యవ్వన కాలంలో దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. నిజంగా ఒక యవ్వన కాలంలో ఉన్న దైవజనుడు లోకాన్ని జయించండి ఎంత శక్తి అవసరం ఉంటుందో ఆలోచించండి. ఒక లోకాన్ని జయించాలి. అక్కడున్న చుట్టుపక్కల పరిస్థితులు, పరిపాలిస్తున్నది రోమా సామ్రాజ్యం, బహు విగ్రహారాధన, ఇంకా చెప్పలేని కొన్ని పదాలు కూడా ఉన్న ప్రాంతంలో, కొన్ని చెప్పలేని మాటలు కూడా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అటువంటి ప్రాంతంలో ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలోకి ఏమొచ్చేసినాయి అంట? దుర్బోధలు వచ్చేసినాయి. అప్పటికి వీళ్ళు ఎవరో ఆ బోధనలు ఏం చేశారంటే డిగ్రీలు సంపాదించారు. అలా దుర్బోధకులు పట్టాలు సంపాదించేశారు. అప్పటికి వీళ్ళు ఏ విషయంలో? ఫాల్స్ టీచింగ్ అంటారు దాన్ని. అబద్ధ బోధ అంటే లేని వార్తను పుట్టించడం. వ్యాపారం అంటే దైవభక్తి అంటే వ్యాపారం అంటే విశ్వాసం కలవరపరుస్తున్నారు. వీళ్ళు చెడిపోయిందే కాకుండా, వీళ్ళు పాడైపోయిందే కాకుండా దేవుని సంఘానికి వచ్చిన పిల్లలను కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు లోకంలోకి తీసుకుపోతున్నారు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే అబద్ధ బోధకులు, దుర్బోధలు ఏం చేశారనుకుంటున్నారు? వాళ్ళు ప్రావీణ్యత సంపాదించేశారు. ఇప్పుడు తిమోతి ఎవరు? యవ్వనుడు, మంచి పేరు పొందినవాడు, చిన్నప్పటి నుంచే వాక్యాన్ని పట్ల బాగా ఆసక్తి కలిగిన వాడు. వాళ్ళ అమ్మమ్మ అలాగే పెంచింది, వాళ్ళ తల్లి అలాగే పెంచింది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఒక యవ్వనను తీసుకెళ్ళి సంఘంలో కాపరిగా పెట్టాడు ఆయన. అంటే ఎన్ని సమస్యలు వస్తాయో చూడండి. సంఘంలో ఉన్న సమస్యలు, బయట ప్రభుత్వం నుంచి వచ్చే సమస్యలు, అక్కడ జరుగుతున్న విగ్రహారాధన సమస్యలు, ఇవన్నిట్లు జయించాలి. అవుద్దంటారా? ఒక యవనస్తుడికి అవుద్దంటారా? యవన కాలంలో కోరికలు ఉండవా? యవన కాలంలో ఆశలు ఉండవా? అంటే ఒక యవనస్తుడు ఏమనుకుంటాడో? మంచి బైక్ కొనుక్కుని, మంచి కారు కొనుక్కొని, ఒక అందమైన అమ్మాయిని భార్యగా చేసుకుని హ్యాపీగా వెళ్ళాలనుకుంటాడు. అంతే కదండి.
ఎవరిని అడిగినా అదే ఉద్దేశం చెప్తారు కదండి. ఈరోజు ఎవరండి యవన కాలంలో దేవుని కొరకు త్యాగం చేసి బ్రతికేవారు? ఇప్పుడు మన యువకులు ఎలా ఉంటారు? ఒక మంచి బైక్ ఉండాలి, స్పోర్ట్స్ బైక్ ఉండాలి, లేకపోతే మంచి కారు ఉండాలి, మంచి అందమైన వైపు అమ్మాయి భార్యగా రావాలి, అబ్బో నా కుటుంబం హ్యాపీగా, నా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు కదా. మరి త్యాగం చేసి దేవుని పక్షాన్ని నిలబడాలంటే, త్యాగం చేసి దేవుని కొరకు బ్రతకాలంటే ఏమైనా మేలు జరుగుతుంది అక్కడ భౌతికంగా? ఆయనకి తిమోతి గారికి ఆయన మేలు జరుగుతుందో భౌతికంగా ఆయనకి? చూడండి, అంటే ఏ విడిచిపెట్టేమంటున్నాడో, కింద ఏదైతే కింద అంటాడు చూడండి, విడిచంట పారిపోమ్ము, విడిచి పారిపోమ్ము అంటాడు పుట్టినోట్లో. చూడండి అక్కడ విడిచంటే ఎక్కడికే? పారిపో. రెండో తిమోతి అంటే నువ్వు యవనేచ్ఛల నుండి పారిపో. అంటే యవన కాలంలో కొన్ని ఏడ్చలు వస్తాయి మనిషికి, సహజంగానే కొన్ని కోరికలు పుడతాయి, కొన్ని ఆలోచనలు తలంపుల్లోకి వచ్చేస్తాయి మనకు ఆ యవన కాలం వచ్చేటడికి. మాట వినే వయసు కాదు అది. అంటారా? ఓ 14-15 సంవత్సరాలు అమ్మాయిని కానీ బాలుని కానీ కూర్చోబెడితే మాట అంటారు ఈరోజు. చూడండి మన పిల్లలు ఎలాగున్నారో, చిన్న పిల్లలు. ఒక బండెత్తే వేగం ఏగ కంటే దోమ కంటే కాపాడతలేదు. దోమ ఎలాగైతే కంటికి కాపాడదో అలా కాపాడట్లేదు వీళ్ళు. అంత వేగంతో దూసుకెళ్ళిపోతున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక దైవజనుడు ఏ విడిచిపెట్టేమంటున్నాడో, నీవైతే విసర్జించి అంటే విడిచి పారిపోమ్ము. నీతినంట, భక్తి అంట, విశ్వాసం అంట, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించడానికి నువ్వేం చేయాలి? ప్రయాసపడుతుంట మంచి పోరాటం. చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే లోకంలో గొడవలు దిగాలని కాదండి, సాటి మనిషితో గొడవలు పెట్టుకోవాలని కాదండి. తప్పుడు సిద్ధాంతాలని, తప్పుడు బాధలను ఎండగట్టాలి. దేవుడిచ్చిన సర్వంగా కవచాన్ని ధరించుకుని, దేవుని వాక్యం 2 అంచెల ఖడ్గాను ధరించుకుని యుద్ధం చేయాలి. ఆత్మీయ యుద్ధం, శారీరకమైన సంబంధమైన యుద్ధం కాదు. తప్పుడు సిద్ధాంతాలని, తప్పుడు బోధల్ని, తప్పుడు ఉద్దేశాలని చీల్చి చెండాడాలి. దేనితో తెలుసా? వాక్యంతో. అందుకు యవనస్తులు కావాలి. యవన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో మన బాణాలు ఉన్నాయి, లోక సంబంధమైన బాణాలు మనకి, అంతే కదా. ఆత్మ సంబంధమైన బాణాలు కాదు మనకి. యవన కాలంలో పుట్టిన కుమారులు దేవుని చేతిలో బలవంతులు అని. ఎందుకంటే దేవుని పక్షాన బలంగా వాడబడాలి. ఒకనాటి ఇశ్రాయేలు ప్రజల్లో సౌలు గారు రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు గొలియాతు అన్నవాడు ఉన్నాడు. ఎంత ఎత్తున్నాడు మనకు తెలుసు కదా. ఆ గొలియాతును చూసి యుద్ధం చేయవలసిన రాజే పారిపోయాడు. రాజే పారిపోతే వెనకాల పరిస్థితి ఎలా ఉండదు చూడండి. అంతే కదండి. రాజే పారిపోవడానికి వెనకాల పరిస్థితి ఎలాగుంటుంది? ఒక బాలుడు వెళ్ళాడండి. ఎవరో? బాలుడైన దావీదు. ఎవరి పక్షాన్ని వెళ్తున్నాను అన్నాడు? దేవుని పక్షాన. మరి మీ పిల్లలు వెళ్తారా? అబద్ధ బోధల పక్కన మీ పిల్లల్ని నిలబడగలుగుతారా? వాళ్ళతో తమ గుమ్మములో విరోధులతో వాదించెదరు. విరోధం ఏం చేయాలి? వాదించాలి. మరి యవనస్తులు లేరు ఈరోజు, యవన కాలంలో దైవజనులు లేరు ఈరోజు. ఆలోచించండి. ఒక గొలియాతును చూసి అప్పుడు రాజు పారిపోతున్నాడు, ప్రజలు పారిపోతున్నాడు. అమ్మో ఆయన చూస్తేనే భయం వేసేస్తుంది. ఎంత ఉన్నాడంట? 6 మూలు జాన పొడుగు, యుద్ధ పరికరాలు అన్నీ ధరించేసుకున్నాడు. ఇప్పుడు అవతల వ్యక్తి ఎలాగొన్నాడో ఆకారాన్ని చూసి భయపడిపోతున్నారు. అంతే కదండి. మనకంతే కదా. దైవజనుడని ఆకారం ఉంటే చాలు, ఎక్కలేనన్ను వచ్చేస్తాయి. భయము, వణుకు. ఆ రోజు ఫిలిస్తీన్లు గొలియాతు ఎలాగొనంటే ఆకారాన్ని చూసి, ఆ ఎత్తును చూసి, ఆ ఖడ్గాను చూసి, ఆ ఖడ్గానే మోసుకొచ్చేవారండి వెనకాల 10 మంది. అతను యుద్ధం చేసే కత్తిని మోసుకొచ్చే వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు ఆయనకి. అంటే ఒక కత్తినే 10 మంది, ఒక 20 మంది మోసుకొస్తున్నారంటే మరి అతను ఎంత ఎత్తు ఉంటాడో ఆలోచించండి. ఇన్ని నాన్ వెజ్లు తిని ఉంటాడు కదా, ఎన్ని కోళ్ళని, ఎన్ని మేకలను, ఎన్ని ఎద్దులను. అప్పుడంతా అదే కదా ఆహారం. మంచి పుష్టిగల ఆహారం ఏదనుకుంటున్నారు? బీపే, దాని మించిన ఆహారం లేదు.
అంతే కదండి. అప్పుడు అది ఆహారం. అటువంటి ఆహారం తిని మనోడు మామూలుగా లేదు, ఆకారం చూసి రాజే బారిపోయాడు. మరి దేవుని పక్షాన్ని ఎవరు నిలబడతారో? పిరుగు వాళ్ళని అసలు దేవుడు అసలు చూడండి. పరలోకం వెళ్ళని వాళ్ళు జాబితాలు ఎవరున్నారో తెలుసా? పరలోకం వెళ్ళని జాబితా టిక్కెట్లో ఒక టిక్కెట్ ఉంది. ఎవరి టిక్కెట్ అది? పిరుకువారు. ఎందుకు పెరుగుతాను? ఆ పెరుగుతనం వల్ల ఏం పోగొట్టుకున్నాడు? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ధైర్యంతో ఎదురెళ్ళాడు. ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాడు దావీదు. అంతే కదండి. ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాడు దావీదు, అంతే గొలియాతుని. మరి నువ్వు యవ్వన కాలంలో ఒక దైవజనుడిగా దేవుడి పక్షాన్ని నువ్వు నిలబడాలంటే ముందు నువ్వు ఎలాగుండాలి తెలుసు? నీలో ఏముండాలి? నీతి ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి, సాత్వికం ఉండాలి. ఈ సంపాదించేవనుకో నిన్ను ఎవడో కూడా ఏం చేయలేడు, కదపలేడు. ఈ లేనప్పుడే భయమేద్ది. అప్పుడప్పుడు భూకంపం చూగుందన్నారు చూసారా? కొంతమంది సేవకులకు భయం ఏంటంటే ఈ లేవు, ఏమి లేవు? నీతి లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, ఇంకేమన్నా ప్రేమ లేదు, ఓర్పు లేదు, సాత్వికం లేదు. మరి వీళ్ళు లేనప్పుడు భయం వేద్దు కదా. ఏదైనా మీ ఇల్లు స్ట్రాంగ్గా పునాదేసి కట్టారనుకో ఎలా ఉంటారో? గుండె మీద చేసుకుని హాయిగా పడుకుంటారు. అంతే కదండి. పునాది సరిగ్గా లేకపోతే ఎలాగుంటుంది? భయం. అంతే కదా. పునాది అన్న ఇంటికి, పునాది లేని ఇంటికి చాలా చాలా తేడా ఉంటుంది. అందుకే మీ పునాది దేని మీద వేసుకున్నారో? బండ మీద, ఇసుక మీద. బండ అంటే క్రీస్తు, ఇసుక అంటే లోకం. అర్థమవుతుందండి? ఇసుక అంటే ఏంటి? లోకం. బండ అంటే క్రీస్తు. నిజంగా నువ్వు క్రీస్తు మీద ఆధారపడి సేవ చేస్తే, క్రీస్తుని నమ్మిన విశ్వాసంతో సేవ చేస్తే నిన్ను ఎవడ కదపడో. మమ్మల్ని ఎవడైనా కదుపుతాడా? మా అంతరమే మానేయాలి తప్ప మమ్మల్ని ఎవడ కదపడు. అంతే కదండి. మీకు నచ్చకపోతే మేము మానేస్తాం. మేము అమ్మ మీ వాకింగ్ చెప్తాం, మీ దగ్గర పెట్టుకున్నామని మేము అడగం. మాకు అవసరం లేదు. అంతేనా? మమ్మల్ని ఎవడో కదపలేడు, ఎవడో పీకలేడు కూడా మమ్మల్ని. వాస్తవం చెప్తుంది. ఎందుకంటే మాకు స్వతంత్రం ఉంది, మాలో భక్తి ఉంది. మేము ప్రయాసపడుతున్నాం, పరిపూర్ణమైన భక్తి కోసం ప్రయాసపడుతున్నాం. మాలో ఇంకా నీతి కొరవాడింది కాబట్టి నీతి కోసం ప్రయాసపడుతున్నాం. విశ్వాసం అప్పుడప్పుడు సన్నగిలుతుంది కాబట్టి ఆ విశ్వాసాన్ని సంపాదించుకోవడం ప్రయాసపడుతున్నాం. అప్పుడప్పుడు సహనాన్ని కోల్పోతున్నాం కాబట్టి సహనాన్ని ఇమ్మని దేవుణ్ణి అడుగుతున్నాం. సాత్వికంతో ఉండాలని దేవుణ్ణి అడుగుతున్నాం. మమ్మల్ని ఎవరు కలుపుతారు? అందుకే బైబిల్లో ఒక మాట ఉండదు, దుష్టులకు నెమ్మది ఉండదు. దేవుడి సెలవు అంటే దుష్టులకు ఏముండదు, నెమ్మది ఉండదని సెలవిస్తున్నాడు. ఎందుకు నెమ్మది ఉండదు? పునాది క్రీస్తు మీద లేదు, ఇసుక మీద ఉంది. ఎంతకాలం ఉంటుంది ఇసుక మీద పునాది? అంటే చూడండి, ఇప్పుడు హైదరాబాద్ పట్టణం అంతా కొండ ప్రాంతం, అక్కడున్న బిల్డింగ్లన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ మనకు చాలా వీక్ భూమి. మన ఆంధ్ర ప్రాంతం అంతా చాలా వీకు. అంటే మట్టి, ఇది రాగి మట్టి, సౌడి మట్టి అంటారు చూసి, ఇది చాలా వీకు. బండ మీద ఉన్న పునాదులకి దీని మీద ఉన్న పునాదులు చాలా తేడా వస్తుంది. అర్థమవుతుందండి? చాలా తేడా వస్తుంది. అందుకే మన పునాది ఎప్పుడైతే బండ మీద ఉంటుందో స్ట్రాంగ్గా ఉంటాం. బండ అంటే ఏంటి? క్రీస్తు కలిగిన లక్షణాలు, క్రీస్తుకు కలిగిన గుణాలు, క్రీస్తులో ఉన్న సాత్వికము, క్రీస్తులో ఉన్న మంచితనం మనలో ఉంటే గనక మనల్ని ఎవడో కూడా కదపలేడు, కన్నెత్తి కూడా చూడలేడు. ఒకరోజు దానియేలు గారిని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఆపేయమని పట్టుకున్నారు కొంతమంది. అంటే దానియేలు గారిలో ఏ తప్పు లేదు, మరి ఏ తప్పు కాపాడట్లేదు. రాజుగారు ఇచ్చిన పని అంతా చక్కగా చేసిపోతున్నాడు, ఒక తప్పు కూడా పట్టుకోలేకపోతున్నా. మరి ఏం చేయాలి తప్పు పట్టుకోవాలంటే? అమ్మో, ఇతని పదవిలో మనం ఏ తప్పు కూడా పట్టుకోలేకపోతున్నాం. ఒక్క దైవభక్తి విషయంలో ఇతను కంట్రోల్ చేస్తే ఏమవుతుందో, ఇతను తీసేస్తే రాజ్యం మంది అయిపోద్ది. అప్పుడు నాది అదే కదండి అలా ఆలోచన. ఇతను ఏదో ఒక తప్పు పట్టుకోవాలి, ఈ పదవి నుంచి తొలగించాలంటే అంటే ఇతను భూమి మీద లేకుండా చేసేయాలి అని అందరంటే ఒక ఆలోచన చేశారు. ఏం చేశారు? ఒకటి నిలబెట్టి ఇదిగో ఇక్కడ 30 రోజుల దాకా దీనికి తప్ప వేరొకరికి దేనికి మొక్కడానికి
వీలు లేదు అని ఒక శాసనం పుట్టించి దానికి ఏం చేశారంట, రాజముద్ర వేసేసారు. అంతే కదండి. మరి భక్తుడు విశ్వాసం కలిగిన వాడు, నమ్మకమైన వాడు, యథార్థవంతుడు, మనం ఎలాగుంటాం? అమ్మో ప్రార్థన చేయకుండా శాసనం వచ్చిందా, తలుపులు తీస్తాం, మనం తలుపులు తీస్తామా? ఫోటోలు మారిపోతా, బైబిల్ కాపాడం, ఏం కాపాడవు అప్పుడు. కానీ మహానుభావుడు ఏం చేయడు తెలుసా, యెరూషలేము వైపు కిటికీలు తెరిచి వచ్చారండి చాలామంది పిరుకోళ్ళు. బాబు నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు ప్రార్థన చేయకు, రాజు శాసనం రాశాడు, నేను చంపేస్తాడు, సింహాల బోన్లో పోసేస్తాడు, నువ్వు ప్రార్థన చేయకు, ప్రార్థన చేయకు అన్నాడు. విశ్వాస సంబంధమైన ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో తెలుసా అండి? విశ్వాస సంబంధమైన ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో తెలుసా? నిజంగా అటువంటి భక్తులు చూసినప్పుడు మనకు ఆనందం కలగాలండి, సంతోషం కలగాలండి. అందుకే వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్తాను నేను. మమ్మల్ని చూసి నేర్చుకోదు, మాలో ఏమీ లేదు, అంతా పొట్టే. మాలో ఏముంది, అంతా పొట్టే. దానిమని తాళదే, ఒరిజినల్ క్యారెక్టర్ అని వాళ్ళవి మాయలేవు. మేము ప్రయాసపడుతున్న వాళ్ళ బ్రతకాలని కనీసం 10% అన్నా బ్రతికితే చాలు. వాళ్ళ 100% ఎలా బ్రతకలు? దేవుని ఉద్దేశం లోబడి బ్రతకరు. కనీసం దాంట్లో ఒక 10% అన్నా నెరవేరిస్తే మేము విజయం సాధించినట్టేనండి. అంతే కదా. దానియేలుకి సింహాసనం వచ్చి సింహాసనం మీద దించేయాలని ఏం చేస్తున్నారు? యెరూషలేము తట్టు ప్రార్థన చేయాలని ఆపేయాలి అంటే, ఒక భక్తి విషయంలో అయితే నాటంగా పెడితే నేను చేయొచ్చు, ఈ భూమి నుంచా తీసేయచ్చు. వెళ్ళిపోరండి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. రాజా ఇదిగో నీవు చెప్పిన ఆజ్ఞను దానియేలు లెక్క పెట్టట్లేదు. పాపం రాజుకి తెలిసిండే. అని తెలియదండి రాజుకి ఎవరు నీతిమంతుడు. ఇప్పుడు సీఎం గారికి ఉంటారు, ఎవడెలా పరిపాలిస్తున్నాడు, ఎవడెలా చేస్తున్నాడో వాళ్ళకి తెలుసు. ప్రతిరోజు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వెళ్ళిపోద్ది వాళ్ళకి. ఒక రహస్య శాఖ ఉంటుంది, ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉంటుంది. ఏ గ్రామంలో ఏం జరుగుతుందో, ఏ పట్టణంలో ఏం జరుగుతుందో ప్రతిది ఎక్కడికి వెళ్ళిపోద్ది? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వెళ్ళిపోద్ది. మనం ఏదనుకున్నా ఏం తెలియదు అనుకుంటున్నారు వాళ్ళకి, ప్రతిదానికి వెళ్ళిపోద్ది వాళ్ళకి. అలాగే రాజు దగ్గరికి ఏం వెళ్ళిపోయింది? సమాచారం వెళ్ళిపోయింది. మరి రాజు శాసనం చేశాడు కానీ ఎక్కడ విడిచిపెట్టేస్తాడేమో అక్కడే కాసు కూర్చున్నారండి వాళ్ళందరూ. అక్కడే కాసు కూర్చున్నారు. అమ్మయ్య దొరికేసాడు దానియేలు, ఇంక ఇది పని అయిపోయిందని ప్రశాంతంగా పడుకున్నారు. పడుకోలేదు ఎవడో, రాజు పడుకోలేదు ఎందుకనే. అంతే కదండి. తెల్లవారంగా వచ్చేసాడండి రాజు. నిజంగా దేవుని నమ్మితే గనక నువ్వు ఎన్నటకే, అది సింహాల బోనైనా, అగ్ని గుండమైనా, నడి సందులో వాడ పగిలిపోయినా, లోకం మీదకి జలప్రలయం వచ్చినా, ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో నువ్వు ఉన్నా, డాక్టర్లు మా వల్ల తను చచ్చిపోతున్న స్థితిలో కూడా నువ్వు ఉన్నా, బ్రతికించగలదు దేవుడు నిన్ను, సజీవంగా నిలబెట్టగలడు దేవుడు నిన్ను. దేవుడు చెప్పిన లక్షణాలు నీలో ఉంటే ఎటువంటి తుఫాన్లో కూడా నువ్వు వదరవో బెదరవో. అంతే కదండి. అదరవో బెదరవో ఆ నమ్మకం ఉండాలండి. ఈరోజు ఆ నమ్మకంతో నిలబడ్డాం మేము. యుద్ధం ఎవరిదే? మరి మాదేం కాదు, మేము ఓన్లీ చెప్తాం అంతే. అంతే కదండి. మేము ఓన్లీ చెప్తాం, మాకెందుకు యుద్ధం? శరీర సంబంధమైన యుద్ధం మాకెందుకు? మరి అంత ఏంటి? ఆత్మ సంబంధమైన యుద్ధం మాది. మాది ఏ యుద్ధం అనుకుంటున్నారు? ఆత్మ సంబంధమైన యుద్ధం. చూడండి, ఒక మాట ఉంటుంది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 4వ వచనం 3-4 చదువుకుందామమ్మా. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము. ఏమంటున్నాడు పౌలు గారండి అక్కడ? మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయము అంటే ఏ ప్రకారం యుద్ధం చేయలేలో? ఇప్పుడు మనం ఏమున్నాం? శరీరంతో ఉన్నాం కనుక మన యుద్ధం శరీరానుసారమైన యుద్ధమా, ఆత్మానుసారమైన యుద్ధం మందే? ఏ యుద్ధమైన మందే? ఆత్మానుసారమైన యుద్ధం. చీకటిలో ప్రజలను వెలుగులో నడిపించాలి, అగ్ని నుంచి కొందరినైనా రక్షించాలి. మనది ఏ యుద్ధం? ఆత్మ సంబంధమైన యుద్ధం. అందుకని మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను శరీర ప్రకారము యుద్ధము చేయము. చూడండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోజైనంత బలము కలవై ఉన్నవి. పడద్రోజనంత బలము కలవి. ఏంటో యుద్ధ ఉపకరణాలు? ఇందాక చెప్పుకున్నాం కదా, దైవజనుడా. నీతి అనే యుద్ధం ముందు మనకు ఉందనుకో,
భక్తి ఉందనుకో, విశ్వాసం ఉందనుకో, ప్రేమ ఉందనుకో, ఓర్పు ఉందనుకో, సాత్వికం ఉందనుకో, ఎవ్వరూ కదపలేరు, నేను ఎవ్వరూ కదపలేరు. ఇక్కడ అదే అంటే మేము శరీర దారిలోమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం అంటే ఏం చెయ్యం? యుద్ధం చెయ్యము. మా యుద్ధం మనుషులతో కాదండి, మా యుద్ధం ఇంటి పక్క వెళ్తున్న మనుషులతో కాదండి. పాడైపోతున్న సమాజాన్ని విని, చీకట్లోకి వెళ్ళిపోతున్న సమాజాన్ని వెలుగులోకి నడిపించాలి. ఎందుకంటే మన సహోదరులు కాదండి, మన బంధువులు కాదండి, మన రక్త సంబంధులు కాదండి. మరి పాడైపోతున్న ప్రజల పట్ల నువ్వు ఎలాగుండాలి? శరీర సంబంధమైన యుద్ధం మనకొద్దు. శరీరంతో ఉన్నాం కనుక శరీరంతో పోరాడొద్దు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఎవరి మీద పడాలి తెలుసా? అబద్ధ బోధకుల మీద. సంఘాన్ని చెరుపుతున్నవారు, సంఘాన్ని పాడు చేస్తున్నవారు, సంఘంలో లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు పెట్టి దేవుడు ప్రజల్ని నిత్య నరకానికి పంపేస్తున్నారు చూసావా? వాళ్ళ మీద పోరాటం మంది. దేవుడిచ్చిన సర్వంగ కవచాలు పట్టుకుని పోరాడాలి మనం. మేము శరీరధారమైన నడుచుకుని శరీర ప్రకారం అంటే ఏం చెయ్యం? యుద్ధం చెయ్యం. చూడండి ఎంత కింద అన్నాడు, మేము మా యుద్ధోపకరణాలంట శరీర సంబంధమైనవి కావు కానీ అంటే ఏ శరీర సంబంధమైన కావయ్యి అంటే ప్రేమ కలుగు ప్రయాసపడితే శరీర సంబంధమైందా? ఆత్మ సంబంధమైందా? ప్రేమ ఏం చేద్ది? సంఘ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. అందుకే కదా ప్రేమ కలుగుంటకు ప్రయాసపడాలి. ఓర్పు ఏం చేస్తుంది? నీలో ఉన్న ఓర్పు. మేము ఇన్ని తిడుతున్నా, ఇన్ని అవమానపరుస్తున్నా, ఇంత బూతుల మాటలు తింటున్నా, వాళ్ళు ఒక మాట కూడా అంటాలేదంటే నిన్ను బట్టి వాళ్ళు మారుతారు కదా. మరి ఆ ఓర్పు నీకు ఉండాలి కదా, ఆ సహనం ఉండాలి కదా, ఆ సాత్వికం ఉండాలి కదా. మా యుద్ధోపకరణలు అంట శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయినంత బలము కలవైనవి. చూడండి, మేము వితర్కములను, దేవుని గురించి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబట్టినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైనవి చిన్న అవిధేయతను ప్రతిదండన చేయుటకు సిద్ధపడిన. ప్రతిదండన చేయాలి, యుద్ధం చేయాలి, ఆత్మ సంబంధం యుద్ధం చేయాలి. మనం ప్రేమ ఉంటే, నీతి ఉంటే, సమాధానం ఉంటే అవి అంటే పడదోజేని ఎవరు తట్టిపోతారు? అని దేవుని ప్రేమ ఎవరు పట్టిపోతారు చెప్పండి? అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నువ్వేం చేయాలి? పోరాడాలి. అందుకే అన్నాడు చూడండి, తిమోతి రాసిన అదే పత్రికలో చక్కని మాట ఉంటుంది. మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 కూడా చూసుకుందాం. చూడండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఏం చెప్తుండే? విశ్వాసులకు మాదిరిగా ఉండము అంటే ఒక యవ్వన కాలం ఎన్ని చెప్తున్నాడండి ఆయనకి. ఒక యవ్వన కాలం ఎన్ని చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, ఈ సంగతులను ఆజ్ఞాపించు బోధించుము, నీ యవ్వనమును బట్టి అంట. నువ్వు యవ్వన కాలంలో ఉన్నాం కాబట్టి ఎవడనంట నిన్ను తృణీకరింపనీయకుము, ఎవడో కూడా తృణీకరింపనీయకుము అని చెప్తూ మాటల్లోనంట, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు ఎలా ఉండాలి తెలుసా? మాదిరిగా ఉండాలి. మన మాదిరి ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. పౌలు గారికి ఎవరు మాదిరి? యేసుక్రీస్తు వారు. తిమోతి గారికి ఎవరు మాదిరి? యేసుక్రీస్తు వారు. మనకి ఎవరు మాదిరి? దైవజనుడు మాదిరి. అంతే కదండి. మనకు మాదిరి క్రీస్తు కాదు, మనకు మాదిరి పౌలు గారు కాదు, మనకు మాదిరి తిమోతి గారు కాదు, బైబిల్లో దైవజనులు కాదు మనకు మాదిరి. ఇప్పుడున్న ప్రజెంట్ లోకంలో దైవజనులు మాదిరి మనకి. వాళ్ళని ఏదన్నా అంటే ఎక్కలేని రోషం వచ్చేద్దండి, ఎక్కలేని పౌరుషం వచ్చేద్దండి. నిజంగా దొరకట్లేదు కానీ ఒక తలకాయ తీసేయాలని ఉంటుంది మమ్మల్ని. దేవుడు అవకాశం ఎత్తలేదు కానీ అంతే కదండి. ఆ రోజు పౌలు గారిని ఎలా నరికారు, పేతురు గారిని ఎలా నరికారు, యోహాను గారిని ఎలా నరికారు, అలా ఉంటుంది. అదో లోపల రగులిపోతూ ఉంటుంది. ఇప్పుడు బండి ఫాస్ట్గా వెళ్ళిందనుకో, ఎంత లాస్ట్ ఎంత ఇంజిన్ ఎంత ఫాస్ట్గా వెళ్తా తెలుసండి. దెబ్బ గుద్దేసి అంటే దాని పెట్రోల్ మండిచ్చేద్ది. అంటే ఎంత మండితే అంత ఫాస్ట్గా వెళ్తుంది బండి. నీకు తెలుసా? ఆ మంటకేంటి? నీళ్ళు పోయారు, పెట్రోల్ పోసే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెట్రోల్ పోస్తే మంట ఏమైపోద్ది? ఎక్కువైపోద్ది. నీళ్ళు పోతే చల్లారద్ది. ఈరోజు చాలామందిలో ఉంటుంది మా మీద. కానీ దేవుడు మా పక్షాన ఉన్నాడు కాబట్టి
దేవుడు మా పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. లేకపోతే మేమెంతటి వారమండి? మేము ఏ పార్టీ వారం చెప్పండి? ఇంత ధైర్యంగా వాక్యం చెప్తున్నామంటే మాకు భయం ఉందంటారా? ప్రాణం ఇప్పుడైనా పోతే రేపైనా పోద్ది, మాకేం గ్యారంటీ ఇవ్వలేదు కదా. రమేష్ నీకు 65 సంవత్సరాలు గ్యారంటీ అన్నాడు. నాకేనా 65 సంవత్సరం మొదటి నెల మొదటి తేదీన నువ్వు చనిపోతానని చెప్పాడా? చెప్పలేదు కదా. ఎప్పుడు పోద్దా ఆయన తప్ప నాకు తెలీదు. మరి ఎప్పుడో పోయి ప్రాణందానికి ఇప్పుడు నేను ఎందుకు లోకంలో బ్రతకాలి? లోకంలో ఎందుకు జీవించాలి? లోకంలో ఉన్నా పోతాం, దేవుడి దగ్గరకు వచ్చినా పోతాం మాత్రం గ్యారంటీ. అలాంటప్పుడు దేవుని కొరకు రోషం కలిగిన దైవజనులాగా యథార్థంగా బ్రతికి భక్తితో, నీతితో, ప్రేమతో, సాత్వికంతో చచ్చిపోతే ఇంకా దాని మించింది ఏముంది? ఆహ్వానం ఎలాగుంటుంది తెలిసింది? హతసాక్షుల ఆహ్వానం ఒక సీఎం గ్రహం వస్తే ఎలాగొస్తుంది ఆహ్వానాలకే? ఎంతమంది సెక్యూరిటీయో కదా. నిజంగా నువ్వు ఎప్పుడైతే విశ్వాసులు మంచి పోరాడి నువ్వు ఎప్పుడైతే నువ్వు చనిపోతావో, ఒక హతసాక్షిగా ఒక మామూలుగా నువ్వు చనిపోతావో, నీకు ఆహ్వానం పలికేది ఎవరు తెలుసా? ఈ రెడ్ కార్పెట్ తీసేసి ఎంతమంది అడుగుతారు ఈ రెడ్ కార్పెట్ మీద? అంతే కదండి. ఇవాళ అదే వేస్తారు, రేపు అదే వేస్తారు. మనకు ఆ కార్పొరేటర్ ఏడు దేవదూతల ఆహ్వానం పలికితే నీకు, నా కుమారుడు మంచి పోరాడు, విశ్వాస సంబంధమైన పోరాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు నా కుమారుడు. ఆనందపడిపోతాడు, దేవుడు ఆనందపడిపోతాడు. అందుకంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవడంటే నేను ఏం చేయకూడదు, తృణీకరింపనీయకము. అది ఎలాగా? మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ విశ్వాసుల కంట మాదిరిగా కనపరుచుకు. ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మాదిరి కలిగిన జీవితంలో మనయ్యే. నేను మమ్మల్ని కూడా తిట్టుకుంటారండి, బయట సంఘాలు తిట్టుకున్నట్టు బయటికి వెళ్ళాక. ఏం తిట్టుకోవచ్చు, అంతే కదండి. మాకు చాలా అయినా పడితే ఆయన ఎలాగండి, ఆయన అలాగండి, ఆ దైవజనుడు ఎలాగ, ఈ దైవజనుడు ఎలాగండి. మాకు తిట్టుకుని మేము పట్టించుకోవాలని మేము సిగ్గులేసాం కాబట్టి, అంతే కదండి. మేము సిగ్గులేసాం, తిట్టుకో మాకు అలవాటు అయిపోయింది. మాకు ఇంకొత్త అండి. ఈరోజు దేవుని సేవలో కూర్చొని అవమానాలు పడుతూనే ఉన్నాం. మాకు ఎలాగైపోయిందంటే పందాలాగా తీగ అయిపోయింది. నేను పొద్దున ఒక స్టార్టర్ చూసిన భలే ఆశ్చర్యం అనిపించింది. ఆ డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకున్నా. ఒక చీమలు వెళ్తున్నాయంట. ఒక వజ్రం ఉందన్న పందారు ఉందంట. వజ్రము పందారు ఉంది, చీమలు వెళ్తున్నాయి. నాకు అది ఏం లాజిక్ నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చీమకి వజ్రం కావాలా, పందారు కావాలా? పందారు కావాలి కదా, అంతే కదండి. అంటే వజ్రాన్ని వదిలిపెట్టేసింది. వజ్రం ఏం చేసుకుంటుంది చీమ? ఆ వజ్రం పెట్టుకుంటే చీమ చచ్చిపోద్ది. ఇప్పుడు బ్రతికిది కోరుకుంటుందా, చచ్చిపోయేది కోరుకుంటుందా? ఇప్పుడు వజ్రం పడింది సేమ్ అది ఏమవుతుంది? చచ్చిపోద్ది. మరి దాన్ని చచ్చిపోయేది కోరుకుంటుందా, నాకు బ్రతికినిచ్చేది కోరుకుంటుంది? ఆలోచించండి, అంతే కదండి. తన ఆహారం ఏది తీరుతుంది? పంచదార, లేదా దాని స్వీటో ఆటో, దాన్ని బ్రతికిది కోరుకుంది. అది మంచిగానే కోరుకుంది. మరి ఈ లాజిక్ని ఎలా ఏం చేశాడు నాకు తెల్లదు. కానీ అంటే వజ్రాన్ని వదిలేసి సీమకి వెళ్ళిపోతున్నాడు. సీమకి ఏం తెలుస్తుంది? వజ్రం వదిలే సీమలు అంట చాలా జ్ఞానం కలిగి అన్నాడు బైబిల్లో. మనకు అలా జ్ఞానం లేదు, అవునా కదండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళి అన్నాడు సొలొమోన్ రాజు గారు. అవి జ్ఞానం కలిగి అంటే బలం లేకపోయినా ఏముంది? జ్ఞానం ఉంది. మనకేముంది? బలం ఉంది, జ్ఞానం లేదు. అంతే కదండి. చీమలకు బలం లేదు, జ్ఞానం ఉంది. మనకు బలం ఉంది, జ్ఞానం లేదు. ఎంత తేడా ఉంచుండే. తనకు ఏదైతే అవసరమో అది కోరుకుంది. మీ వజ్రం మీకు సపోజ్ రింగ్ ఎట్టుకున్నారండి, ఏదో ఆశపడో గోల్డ్ రింగ్ ఎట్టుకున్నారు, లేదా సైన్ ఎట్టుకున్నారు, లేదా చెవులకి ఏదో పెట్టుకున్నారు. చచ్చిపోయి ఉంచుతారా? ఉంచుతారా చెప్పండి. ఒకవేళ చచ్చిపోయింది అనుకో, బయటికి కౌరు రాకముందే అమ్మ మెల్లో ఏమున్నాయి, అమ్మ చెవులకి ఏమున్నాయి, అమ్మ కాళ్ళకి ఏమున్నాయి, అమ్మ బీరువతారాలు ఎక్కడెట్టింది? బీరువతారాలు ఎక్కడెట్టింది చూడు. అమ్మ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది, అమ్మ ఎల్ఐసి డాక్యుమెంట్ ఎక్కడ ఉన్నాయి. ఈయన ఎత్తుకుంటాం మనం. ఈరోజు అసలు నిజంగా చచ్చిపోతే బాధ అన్నది లేదండి ప్రపంచంలో ఎవరికి. ఈరోజు ఎవరైనా నెత్తుక్కుంటే ఏం నెత్తుకుంటున్నారు? అమ్మాయిని ఎల్ఐసి కట్టిందా, అమ్మ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది, అమ్మ బీరువాలు ఎక్కడ డబ్బు, ఏ చీర కింద డబ్బులు ఎట్టింది, అంతే కదండి. అమ్మ చేతికి ఏమన్నా అన్నీ తీసేసి బయటకు కొత్తకొస్తారు. కొత్త చీర వేయకు, కొత్త దుప్పుడు వేయకు, ఎక్కడదే మాసిపోయిన దుప్పుడు ఏదైనా ఉంటుంది చూసావా, అది వేసి, అంతే కదా. మరి ఎందుకు నీకు వజ్రం ఎందుకు? అది కరెక్ట్గానే వెళ్తుంది. కొన్ని సామెతలు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తాయండి. చాలామంది అంటారంటే సుత్తును తక్కువ చేసి మాట్లాడతారండి, అవునా కదా. సుత్తుకు ఒక విలువ లేదన్నట్టు మాట్లాడతారు. దేనంటే ఒక రూపం వచ్చింది కదా,
అదంటే ఎన్నో దెబ్బలు ఓర్చుకుంటుంటే ఒక రూపం వచ్చిందంట. అసలు నీకు రూపం రావాలంటే సుత్తే కదా కారణం. సుత్తు లేక నీకు రూపం వస్తుందా చెప్పండి? అంటే సుత్తులు ఏమైపోయారు? సుత్తు అంటే సుత్తే కదా నేను చెక్కింది, ఒక రూపాన్ని ఇచ్చిందంటే ఎవరు నీకు? సుత్తి. ఆ సుత్తి లేకపోతే నీకు రూపం వస్తుందా? మరి ఈ లోక సామెతలు ఎలా క్రియేట్ చేశారు నాకు తెలదు, కానీ నాకు విచిత్రం అనిపిస్తుంది. అబ్బో అది ఎన్నో దెబ్బలు ఓర్చుకుందంట, ముక్కుని ఇలా చెక్కాడంట, సొవ్వుని ఇలా చెక్కాడంట, అవి చెప్పాడు, అందుకే దాన్ని అందరూ మొక్కుతున్నారంట, దీన్ని పడేశారంట. వసే పిచ్చదానా, నీకు ఆ రూపం ఉండడానికి కారణం నేను లేకపోతే నువ్వెక్కడున్నావు, అంతే కదా. ఆలోచించండి, మనందరం సజీవంగా ఉన్నామంటే ఎవరి కారణం? దైవజనుడి కారణం కాదు, దేవుడి కారణం. దైవజనుడు ప్రార్థన కాదు, దేవుని కాపుదల కారణం. మా దైవజనుడికి ప్రార్థన చేశారని మాకు రోగం పోయింది. ఇది అంటే దైవజనుడు ప్రార్థన చేస్తే రోగం పోద్దా? దేవుడిది ఏమీ లేదా? యేసుక్రీస్తు వారిది ఏమీ లేదా? ఆలోచించండి. అంటే మనము హెచ్చించుకోవడానికి, మనం గొప్ప అవడానికి, మనల్ని హెచ్చించుకోవడానికి ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. ఒక విగ్రహం కానీ ఒక రూపం కానీ వచ్చిందంటే కారణం ఎవరో? సుత్తి. ఆ సుత్తి విలువ ఉంది, ఈరోజు సమాజంలో విలువ లేదు. ఒక దైవజనుడికి ఉన్న విలువ దేవుడికి లేదు ఈరోజు. నిజంగా బైబిల్లో బ్రతికిన దైవజనులు చాలా విశ్వాసంతో పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకరాళ్ళు. త్యాగం చేసి వచ్చారు. ఒక యవన కాలంలో తిమోతితో చెప్తున్న మాటలు చూడండి. దైవజనుడా, నువ్వైతే వీటిని విస్తరించి దూరంగా పారిపోము, ప్రేమను కావుడు, నీతిని, సమాధానాన్ని, విశ్వాసాన్ని వెంటాడమని చెప్తున్నాడు. కింద ఏమంటాడు చూడండి, పవిత్రతలో అంట విశ్వాసులకు మాదిరిగా ఉండము. చూడండి 14 వచనం చదువుతున్నాను. పెద్దలు హస్త నిక్షేపమును చేయగా ప్రవచనము వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకు. వరం అంటే ఏంటి? దేవుడు మాటలు ప్రకటించడమే ఒక వరం అండి మనకి. ఆ వరాన్ని అంటే ఏం చేయకూడదు? అలక్ష్యం చేయకూడదు. భయపడుకు, బాబాయ్ నేను వాక్యం చెప్పనండి, ఒక పలానా శాంతమ్మ నన్ను చూసి నవ్వుతుందండి వాక్యం చెప్తుంటే, లేదా పలానా జాగ్రత్తగా మరి ఎలా అంటున్నారండి, పలానా మిరియమ్మ గారు ఎలా అంటున్నారండి. మనకున్న జబ్బు అంత ఇది, ఎవరు ఎలాగనుకుంటా నీకెందుకు? దేవుని ఎదుట సిగ్గుపడనక్కలేని పనివానిగాను, సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించు అనుగును నువ్వు దేవుని కనపరుచుకో. అంతే కదండి. నేనేం పరలోకం ఇస్తాను మీకు? ఇవ్వను కదా. పరలోకం వెళ్ళడానికి ఏదో 4 మాటలు మంచి మాటలు చెప్తాను అంతే. వారు పరలోకం నేను ఇవ్వలేదు కదా. అలాగే మనం దేవునికి కనపరుచుకోవాలి. అంటే నీలో ఉన్న వరమునంట అలక్ష్యం చేయకు. పాట పాడమంటే పాడరు కొంతమంది, ప్రార్థన చేయమంటే చేయరు కొంతమంది, వాక్యం చదవమంటే చదవరు. బాబు వాక్యం చెప్పండి రాని మేము చెప్పినా మీరు చెప్పరు, అంతే కదా. కొన్ని సంఘాల్లో అవకాశం ఇవ్వక ఏడుస్తారు చాలామంది. నాకు ప్రార్థన అవకాశం ఇస్తలేదు, 1 గంట వాక్యం చెప్దామని నాకు అవకాశం ఇవ్వట్లేదు, మొత్తం ఆయన చేసిపోతున్నాను, అన్నీ ఆయన చెప్పిపోతున్నాను, 1 man army లాగా. మేము ఇస్తాం మరో, మీరు చెప్పండి మరో అంటున్నాం మేము, అవునా కదండి. లేదు, ఒక దైవజనుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. నీవు ఉన్న వరమునంట అలక్ష్యం చేయకుండా, దేవుడిచ్చిన కృపావరం, దేవుడిచ్చిన ప్రవచన వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, అజాగ్రత్తగా ఉండదు. దేవుడి పక్షాన్ని నువ్వు నిలబడాలి. ఎందుకు పిలిచాడు అనుకుంటున్నావు? అదే చెప్పుడు చూడండి. పిలుపును కూడా 12 వచనం 6-12 చూడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవం చేపట్టము, దాని పొందుటకు నువ్వు పిలవబడుతుంది. దేని పొందుటకు పిలవబడ్డాడు? నిత్య జీవం. ఏం పొందాలమ్మా? నిత్య జీవము. అదే 4:15 ఏమంటాడు చూడండి. నీ అభివృద్ధినంట అందరికీ తేటగా కడబడి నిమిత్తము వీటిని నమస్కరించి వీటి యందు సాధకం. నీ అభివృద్ధి కూడా ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. మరి ఈరోజు దైవజనుల అభివృద్ధి ఎలా ఉంటుంది? తేటగా ఉంటుందా, చీకటిగా ఉంటుందా? నీలో ఉన్న అభివృద్ధి అంటే ఎలా ఉండాలి? తేటగా, అందరికీ తేటగా కనబడే నిమిత్తం అందరికీ తేటగా కనపడాలి. తేటగా ఉంటుంది మంది కలకలైపోయి డ్రైనేజీ కన్నా దానం కాపాడుతుంది. డ్రైనేజీలో ఉన్న పడ్డదన్నా కాపాడద్దేమో కానీ, అంతే కదండి. డ్రైనేజీ ఉన్నదో పడ్డదన్నా కాపాడద్దు కానీ దైవజనుడు అభివృద్ధి మాత్రం తేటగా కనపడదు. నీలో ఉన్న అభివృద్ధి అంటే అందరికీ తేటగా కనపడనిమ్ము. నీలో దాగుడు మూతలు ఉండకూడదు. నీలో ఏముండకూడదు? దాగుడు మూతలు ఉండకూడదు. లాభసాపట్టి వ్యాపారం ఉండకూడదు. అదే చెప్తున్నాడు. నీలో ఉన్న అభివృద్ధి అంటే అందరికీ తేటగా కనబడనిమ్ము. తేటగా ఉంటుంది అభివృద్ధి ఈరోజు చెప్పండి. తేటగా ఉంటుంది దైవజనుల అభివృద్ధి. తేటగా ఉందా ఈరోజు? ఆలోచించండి. నేను అందరు దైవజనులు అంటలేదండి, కొందరే. ఎవరైతే అబద్ధ బోధకులు ఉన్నారో,
ఎవరైతే సంఘంలో లోక విషయాలు కానీ లోక సంబంధ విషయాలు కానీ బోధించి దేవుడి పిల్లలు పాడు చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఒక దైవజనుకున్న వాళ్ళ అక్షరాలలో ఏం చెప్తున్నాడు? నీతి, ప్రేమ, విశ్వాసము, ఓర్పు, సాత్వికము ఈ సంపాదించుకున్నాకంటే ఏం చేయాలి? నువ్వు ప్రయాసపడాలి. కానీ నేటి దైవజనులు ఏం చేస్తున్నారో, దేని కొరకు ప్రయాసపడుతున్నారో, దేని కొరకు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారో అంటే పౌలు గారు నిజంగా ఈ సంఘానికి తిమోతి గారికి అప్పగించాలంటారు. ఎఫెసీ సంఘాన్ని ఇంత లాభసాటి వ్యాపారం అయితే ఈరోజు దైవజనులు ఎలాగున్నారో, ఇన్ని సంఘాలకైనా ఈయన నాయకుడు. అర్థమవుతుందండి? మన అభివృద్ధి తేటగా ఉండదు, ఉంటుందా? మన అభివృద్ధి ఎలా ఉంటుంది? తేటగా ఉండదు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? పౌలు గారు సంఘాలు కట్టుకుంటూ ఒక సంఘానికి ఒక యవనస్తుని పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే కదండి. తిమోతి గారిని, తీతు గారిని, పిలేమన్ గారు కానీ, ఒనేసిమన్ గారు కానీ ఇలా ప్రతి సంఘానికి ఒక సేవకుని పెట్టి ఆ సేవలకు కొన్ని లక్షణాలు చెప్పాడు. మీరు విశ్వాసం ఎలా పెంచాలి, దేవుని సంఘంలో ఎలా ఉండాలి, ఎలా హెచ్చరించాలి, ఎలా వాక్యం చెప్పించాలి, అలా మీ అభివృద్ధి కూడా అందరికీ ఎలా ఉండాలి? తేటగా కనపడాలి. మరి ఎన్ని సంఘాలు ఉన్నా ఈయనకే, అంతే కదండి. ఇన్ని సంఘాలు నేను 4 సంఘాలండి, నా ఖాళీ ఉంటుంది. ఎందుకు ఖాళీ ఉంటుంది నీకు? ఓ సంఘం ఏమైనా తయారు చేయట్లేదు నువ్వు? సపోజ్ అండి మేమే ఉన్నామని 4 సంఘాలు కట్టు, మేము పోతే పరిస్థితి అంటే ఎవరు కాతారో సంఘాలనే? ఆలోచించండి. సపోజ్ పోయాం సడన్గా, ఎవరు కాతారా సంఘాన్ని? ఉండాలి కదా, ఉండాలి కదండి. నైట్ డ్యూటీ కొంతమంది డాక్టర్లు ఎందుకు వేస్తారు? ఉదయకాలంలో కొంతమంది డాక్టర్లు ఎందుకు వేస్తారు? డ్యూటీలు ఎందుకు వేస్తారు? అంటే నైట్ ఎవడన్నా హార్ట్ అటాక్ రావచ్చు, ప్రాణాపాయ స్థితిలో ఉండొచ్చు అనే కదా డాక్టర్లు ఎందుకు పెడతారు? డాక్టర్ లేకపోతే ఏమవుద్ది? ప్రాణం పోద్ది. మరి ఎన్ని సంఘాలున్నా మీరే నాయకులు ఉంటున్నారు, ఎన్ని సంఘాలున్నా మీరే వాక్యం బోధించి చెప్తారు. సంఘాలు లేని సేవకులు చాలామంది ఉన్నారు. నువ్వు తయారు చేసి అప్పచెప్పచ్చు కదా. అమ్మ అప్పచెప్తే నీ వ్యాపారం పోద్ది, నీ అభివృద్ధి పోద్ది, నీ లాభం పోద్ది. అంటే మన అభివృద్ధి ఎలా ఉంటుందంటే తేటగా కనపడదు, చీకటిగా కనపడుతుంది. ఎంతైనా ఏదో లోపడేసిన సంచే మంది బయటికి కాపాడదు, లాకర్లో ఉన్నట్టు ఉంటుంది, సేఫ్టీ లాకరు. నిజంగా దైవజనులకు ఉండవలసిన లక్షణాలు రోజు చాలామందికి లేకుండా పోతుందండి. కొంతమంది ఏమో కష్టంతో తినకు నిజంగా సంఘాలను కడతంటే చిన్న చిన్న ప్రాంతాలు వెళ్ళి ఒకరు వచ్చి పెద్ద మెగా చర్చని కట్టేస్తున్నారు ఈరోజు. ఏం చర్చ్ అది? మెగా చర్చ్. అందులో అయ్యగారు ఉండరు, స్క్రీనే ఉంటుంది. అర్థమవుతుందండి? స్క్రీనే ఉంటుంది. ఆ స్క్రీన్ మీద అయ్యగారు వాక్యం చెప్తారు. 1 man షో, 1 man ఆర్మీ. అందులో ఒక సేవకుడు ఉండడు, వాళ్ళకు బాగు చేస్తే ఓ సంఘ పెద్ద ఉండడు దాంట్లో. కానీ కానుకలు మాత్రమే ఎన్ని సంఘాల్లో పడిన కానుకలు ఎక్కడ వెళ్ళిపోతాయి? పెద్ద అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాయి. అంతే కదండి. మరి నువ్వు ఏం సంపాదించున్నావు, ఏం ప్రయాసపడుతున్నావు? ఒక యవన కాలంలో దైవజనుడికి తిమోతి గారికి ఇన్ని విషయాలు చెప్తున్నాడు కదా. యవనలో మాదిరిగా ఉండాలి, మాటల్లో, ప్రవర్తనలో, విశ్వాసంలో అన్నిటికీ నువ్వు మాదిరిగా ఉండాలి. నీ అభివృద్ధి కూడా ఎలా ఉండాలి? తేటగా కనపడాలి, తేటగా కనపడాలి. నిజంగా ఈరోజు దేవుని పక్కన పెట్టేసాడు కొంతమంది దైవజనులు. దేవుని పక్కన పెట్టి ధనాపేక్షని ఆదాయంగా కొలుచుకుంటూ పోగేసుకుంటూ కొన్ని సంఘాలు బయట కట్టేసుకుంటున్నారు. మీకు అర్థం కావట్లే. మీ కష్టాన్ని దొంగలిస్తున్నారు, మీ శ్రమను దొంగలిస్తున్నారు, మీ అభివృద్ధిని దొంగలిస్తున్నారు. కానీ ఇప్పుడు దొంగలించి మిమ్మల్ని నేను విశ్వాసంలో బలంగా తయారు చేస్తారంటే అది లేదు. నువ్వు బలంగా తయారని నువ్వు అడుగుతావు కదా, నువ్వు విశ్వాసం నిలకడకుండా నువ్వు అడుగుతావు కదా. అంతే కదండి. నువ్వు విశ్వాసం నిలకడకుండా నువ్వు ఏంటని అడుగుతావు, ప్రశ్నిస్తావు, నువ్వు అడుగుతావు. అందుకే నీలో ఏం లేదు? విశ్వాసంలో నిలకడలేదు. అందుకే నువ్వు ఇంకా పరిగెడుతున్నావు. మరి మీ దైవజనుడి గురించి గొప్పగా చెప్తావు కదా. మరి ఈయన చేస్తే తగ్గదా ప్రార్థన? ఇంకో దైవజనుడి దగ్గరికి వెళ్ళాలా? ఆయనకన్నా ప్రత్యేక అభివృద్ధి అనే ప్యాకేజ్ ఉందా? ఆయన దగ్గర ఉచిత పథకాలు ఉన్నాయా? ఆలోచించండి. అసలు నీకు విశ్వాసం ఉంటే నీ ఇంట్లో ప్రార్థన చేసినా తగ్గిద్ది. అది లేక పరుగులాడుతున్నాం మనం, అది లేక పరుగులాడుతున్నాం. ఎందుకంటే మనలో భక్తి లేదు కదా, మనలో ప్రేమ లేదు కదా, మనలో నీతి లేదు కదా, మనలో విశ్వాసం లేదు కదా, మనలో సాత్వికం లేదు కదా. ఇంకో విషయం తెలుసా? తిమోతి గారు కడుపు జబ్బు ఉందంటండి. పౌలు గారు అదే చెప్పారు. నీకు తరచుగా వచ్చి కడుపు జబ్బు నిమిత్తం ఆయన ద్రాక్షారసం అంటే మందు అనుకున్నారు కొంపతీసి. ఆ మాటలు చూసి పౌలు గారు తిమోతి గారు ద్రాక్షారసం తాగమన్నాడు. వైన్ అని ఉందో ఇంగ్లీష్ బైబిల్లో వైన్ తాగమని చెప్పుకుంటారు చాలామంది. వైన్ కాదు, ఆయన జ్యూస్ అది. ద్రాక్షారసం కొంచెం మగతగా ఉంటుంది.
నేను నా కడుపు జబ్బునంతో తరచుకు వచ్చి నీ కడుపు జబ్బు అని తరచుకు వస్తుంది, కడుపు అంతా గ్యాస్ట్రిక్ అనుకోండి. పోనీ మన కాలం ఇప్పుడు ఏంటి గ్యాస్ట్రిక్, ఏం చేస్తాం? చల్లటి ఆహార పదం ఏంటి, వేడి చేసి ఏది తినం మనం, ద్రాక్ష రసం తాగం. అంటే ఒక సేవకుడికి ఏముంది? ఒక బలహీనత ఉంది. పౌలు గారికి ఏముంది? ఒక బలహీనత ఉంది. మనకు ఉండకూడదా? వాళ్ళకే బలహీనత ఉన్నప్పుడు మనకు ఉండకూడదా? మన మౌలు జనవరి 1 వచ్చేది కదండి. ఇదిగో ఈ సంవత్సరంలో ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళకూడదండి. ముందు పరిగెత్తి దైవజనులే. ఎందుకు 90% షుగర్ ఉన్నది వాళ్ళకే. ఎందుకు షుగర్ వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు? నాన్ వెజ్ ఎక్కువ తింటారు వాళ్ళు. దైవజనులు షుగర్ ఏంటి? నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది. కూరగాయలు తింటారేంటి? నాన్ వెజ్ తింటే ఏమవుతుంది? షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. లెగ్గానే ట్యాబ్లెట్ వేసేయాలి షుగర్కి. బీపీ, బ్లడ్ ప్రెషర్, దానికో ట్యాబ్లెట్ వేయాలి. మరి తిన్నది అరిగించుకుంటే గ్యాస్, దానికో ట్యాబ్లెట్ వేయాలి. పొట్ట బరువు ఎక్కువ అయిపోయింది, మోకాలు లాగేస్తుంది, దానికో ట్యాబ్లెట్ వేయాలి. మనకి నువ్వు హాస్పిటల్కి వెళ్ళంది ఏది? అలాగే నువ్వు హాస్పిటల్కి వెళ్ళంది ఏది అంటున్నాను. నువ్వు సొంతంగా తయారు చేసే మందులు అంటే ఇటువంటి అన్ని పనికిమాలిన మాటలు చెప్పి నిజంగా ప్రజలను తప్పుదోవ పట్టేస్తున్నారండి. తప్పు శరీరంగా ఉన్నాం కనుక అనేక శ్రమలు వస్తాయి, అనేక జ్వరాలు వస్తాయి, అనేక రోగాలు వస్తాయి. వాతావరణంలో కొన్ని అనేక మార్పులు జరుగుతాయి. సడానికి వర్షం వచ్చి ఎండ వచ్చింది దానికి ఏం చేద్దాం? ఆ టెంపరేచర్ తట్టుకోలేక మనలో ఉన్నది బాడీ ఏం చేస్తుంది అంటే వీటెక్కిపోయి జ్వరం రావచ్చు, రొంప రావచ్చు, వాటర్ మరతం ఆల్రెడీ దగ్గు వచ్చేస్తుంది కదా, రొంప వచ్చేస్తుంది కదా. ఇవన్నీ సహజం. ఒక మానవ జీవితంలో ఇవన్నీ సహజం. కానీ నువ్వెన్ని వచ్చిన ఏమన్నాడో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నువ్వు పోరాడాలి. అప్పటికి అబద్ధ బదులు ఎలా ఉన్నారంట? స్కాలర్, పీజీ చేశారు, డిగ్రీ చేశారు. అటువంటి మధ్యన అటువంటి పెద్ద తలకాలను మధ్యన ఒక యవనస్తుడు వెళ్ళి నిలబడాలంటే ఎంత కష్టం చెప్పండి, ఆలోచించండి. తిమోతి గారికి ఎంత ప్రెషర్ ఉంటుంది. ఓ పక్కన రోమా సామ్రాజ్యం ఎలాంటిది? ఘోరత్వంతో కలిగింది. యేసుక్రీస్తుని దారుణంగా చంపించింది ఎవరో? రోమా ప్రభుత్వం. ఆయన శిష్యులను చంపించింది ఎవరో? రోమా ప్రభుత్వం. ఆఖరికి పౌలు గారు తల నరికిచ్చింది ఎవరో? రోమా ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో ఒక భయంకరమైన ప్రాంతంలో ఒక యవ్వన దైవజనుని పెట్టి అంటే ఎంత ఓపిక కావాలో ఆలోచించండి, ఎంత ఓర్పు కావాలో ఆలోచించండి, ఎంత సాత్వికం కావాలో ఆలోచించండి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలో ఆలోచించండి. ఎవరండి ఇటువంటి హెచ్చరించే మాటలు చెప్పేది? ఎవరండి ఇటువంటి హెచ్చరించే మాటలు చెప్పేది? కానీ ఈరోజు ఏంటి దైవజనులు ఎలా అయిపోయారు తెలుసా? దైవజనులు ఈరోజు ధనాపేక్ష. తమ కుటుంబం తమ పిల్లలు. నిజంగా దేవుడు అంటే ఎరగని కుటుంబాలు కూడా ఉన్న దైవజనుల కుటుంబాలు తెలుసా మీకు? దేవుడి గురించి తెలీదు, వాక్యం తెలీదు, భక్తి తెలీదు, ప్రేమ తెలీదు. నిజంగా పాత నిబంధన కాలంలో కొందరు దైవజనులు చూద్దామండి. ఒక 10 నిమిషాలు ముగించుకుందాం. ఒక 10 నిమిషాలు కంగారు పడకుండా అమ్మా, టైం ఉంది. ఒక్క 10 నిమిషాలు. సాముయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం చూడండి. చక్కని మాట చెప్తున్నాడు. సాముయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం చూడండి. 12వ వచనం చదువుకుందాం. చూడండి. ఏలీ కుమారుడు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. చూడండి, ఇక్కడ ఏలి అంటే ఎవరో? ఒక న్యాయాధిపతి, ఒక యాజకుడు. ఒక యాజకుడు, అంతే కదండి. ఈ ఏలీ కుమారులు అంట యెహోవాను ఎరగని వారై అంటే దైవజనులు కుమారులకే దేవుడు ఎవరో తెలియదా? అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పెంచుతున్నారు ఈరోజు. లేరంటారా? ఆలోచించండి. ఏలీ కుమారులు అంట యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. ఏంటంటే దైవజనుల కుటుంబంలో దైవజను పిల్లలు ఎలా ఉండంట? దేవుని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకుని తీసుకువచ్చి బొరుసులో కానీ, తపెలలో కానీ, గూనులో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడంట ఆ కొంకు చేత బయటకు వచ్చినదంతయు యాజకుడంట తన కొరకు తీసుకుని శిలోహుకు వచ్చే వరకు ఇశ్రాయేలు అందరికీ మీద వారు ఇలాగే చేయించి వచ్చారు. అంటే దేవుడు పాత నిబంధనలో ఒక బలి సిస్టమ్ పెట్టాడు. అలాగే మనం చెప్పుకున్నాం కదండి, ప్రతి వస్తువు అలాగా రక్తం చేత శుద్ధి చేయబడి ఉంటాయి. క్రొవ్వును ఆయనకు అర్పించాలి. అంటే దేవుడికి బలి నైవేద్యం అర్పించక ముందే ఏం చేస్తున్నారు? ఒక కొంకట్టుకు వస్తున్నారంట. అది ఎలా ఉంటుందో మూడు మనం ఇదివరకు కుప్పలకి వెళ్ళినట్టు కొంకు ఉండేది కదండి. ఇలా లాగితే ఎలాగైతే పని వస్తుందో కుప్పదే
అలాగా ఆ కుండలో కానీ గూనెలో కానీ గానుగులో దేంట్లో ముంచితే దాంతో ఒక్క పోటు పోంచితే మొత్తం వచ్చిన మాత్రం అంతా పట్టుకుపోతున్నారు. అంటే ఎంత అంత పట్టుకుపోతున్నారు. మరి ఈరోజు మీరు దశంభాగాలు ఎట్టుకెళ్తున్నారు కదా, ఎవరికి ఇస్తున్నారు? దేవునికా? చెప్పండి, ఎవరికి ఇస్తున్నారు? అంటే ఆ వచ్చినదంతా తీసుకుని ఎవరు పడిపోతున్నారు? ఇదిగో మా యాజకుడు. ఎవరో? మేము న్యాయాధిపతులము, మేము యాజకులము, మాకు మొదటది మాకే కావాలంటే దేవుడికి చెందవలసింది కూడా, దేవుడికి అర్పించవలసింది కూడా. చూడండి ఇంకేమంటాడు కింద చూడండి, 14వ వచనంలో 15 చదువుకుని చూడమ్మా. 15 ఇదిగాక వారు క్రొవ్వునంట దహింపక మునిపే యాజకుని పనివాడి వచ్చి బలి పశువుని వధించి వానితో యాజకుని కంట వండించుటకై మాసమిమ్ము. అంటే ముందు అంటే బలి పశువునంట వధించక ముందే ఏమంటున్నాడు? దేవుని పక్కన పెట్టబోయే బాబు, ముందు మా యాజకుడు ఆకలితో ఉన్నాడు అక్కడ, దేవుని పక్కన పెట్టి నువ్వు ఇక్కడ అన్న చూడండి. అదిగాక క్రొవ్వినంట దహింపక మునిపే యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించి వానితో యాజకును వండించుటకై మాసమిమ్ము. ఉడకబెట్టిన మాసం అతని యొద్ద తీసుకోవడం అంటే దేవుడికి అర్పించిన మాసం తీసుకోకూడదు, ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో అయిపోయింది అది. మరి నువ్వు దేవుడు కదా, పచ్చి మాసమే కావాలంటే చూడండి. వండించటికి మాసమేమో ఉడకబెట్టిన మాసం అతని యొద్ద తీసుకోండు, పచ్చి మాసమే కావాలని చెప్పుచున్నప్పుడు ఆ క్షణమందు వారు క్రొవ్వుని దహింతురు. తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకోని వచ్చని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగనవద్దు, ఇప్పుడే ఇవ్వలను, ఈ లేని ఎడల బలవంతం చేత తీసుకుందును. చూసారా? అంటే ప్రజలను అప్పుడున్న ప్రజల్ని ఎలా భయపెడుతున్నారు చూడండి. అప్పుడున్న ఏలీ కుమారులు, ఒక న్యాయాధిపతి, ఒక యాజకుడు కుమారులు యెహోవాను ఎరగని దుర్మార్గులుగా బ్రతుకుతూ అంటే దేవుడికి అర్పించిన వస్తువుల్లో కూడా దేవుడికి తర్వాత అర్పించుకో మా ముందు మీద అన్నాక. అంటే ఈ సిద్ధాంతం మన దేశంలో బాగా ఉంటుంది. కొన్ని మతాల గురించి మనం చెప్పకూడదు కానీ, కొన్ని వర్గాల గురించి మనం చెప్పకూడదు కానీ దేవుని వాళ్ళు కింద పెట్టుకున్నారు కొన్ని వర్గాల వారు. అంటే అటువంటి సంతత చెందిన వాళ్ళు లేరు. అంటే బలి పశువును వధించక ముందేనంట అప్పుడు ఉడకబెట్టిన మాసం మాకు వద్దు, పచ్చి మాసం కావాలి. దాంతో అయితే ఎన్నైనా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఎగురొట్టుకోవచ్చు, రకరకాల అన్నీ చేయొచ్చు. పమ్మలు అంటున్నారు, అయ్యా ఉడకబెట్టిన తీసుకో, తర్వాత తీసుకోండి, వద్దు బలవంతంగా తీసుకుంటే. ఎలాగంట బలవంతంగా తీసుకుంటే మనకి కింద అంటాడు చూడండి. అందువలన జనులంట యెహోవాకు నైవేద్యము చేయటి అందు అసహ్యపడుటకు ఆ యవ్వనుల కారణమైన గనక వారి పాపమంట యెహోవా సన్నిధిని ఏమైంది? గొప్పదైన. ఈ మాట మనకు ఆదికాండంలో కాపాడుతుంది. చూసాడా? సొదొమ గొమొర్రా పాపము దేవుని సన్నిధి ఏమైంది? గొప్పదైంది. అంటే ఈరోజు ఒక యాజకుని కుమారులు, ఒక దైవజనుడు కుమారులు, ఒక న్యాయాధిపతి కుమారులు పాపం అంట దేవుని సన్నిధిలో గొప్పదైంది. అంటే దేవుని సన్నిధిలో గొప్పదైంది. ఈరోజు కూడా కృతజ్ఞత కానుకలు వీళ్ళకే, దశంభాగాలు వీళ్ళకే, వచ్చిన సందాలు వీళ్ళకే, జీతాలు వీళ్ళకే, మొదటి అర్పణలు వీళ్ళకే. ఏంటిది? అంటే ఇటువంటి దైవజనులు చూడండి ఏమైపోరు, దేవుని సన్నిధి అంటే పాపం గొప్పదైపోయిందంట, గొప్పదైపోయింది అంటాడు చూడండి. అంటే ఎంత పాపం చేస్తుంటారు వీళ్ళు చూడండి. 22వ వచనం కూడా చూద్దాం. 22 వద్దండి, 29 వచ్చిన టైం లేదు కాబట్టి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? చూడండి, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలాగ తృణీకరించుచున్నారు? మిమ్మల్ని క్రొవ్వు పెట్టుకున్నటకై నా జనులకు ఇశ్రాయేలు చెయ్యి నైవేద్యంలో శ్రేష్ఠ భాగములు పట్టుకుని నాకంటే నువ్వు నీ కుమారులు ఏం చేస్తున్నావు? గొప్ప చేస్తున్నాడు. అంటే దేవుని కంటే గొప్ప చేస్తున్నాడు ఏలీ గారు తన కుమారుని. పైన అంటాడండి, మీరు 22వ వచనం చదువుకుంటే దేవుని సన్నిధికి వచ్చిన స్త్రీలతో కూడా ఏం చేశారు? అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, వ్యభిచారం మనసు కలిగి ఉన్నారు. వాళ్ళు ఒక దైవజనుడి పిల్లలండి, ఒక న్యాయాధిపతి పిల్లలండి, ఒక లేవీయుడి పిల్లలండి. దేవుడు అన్నాడు ఏలీతో, నా సన్నిధికి నేను నిర్పించిన బలి అర్పణను మీరు ఎలాగ తృణీకరించుచున్నారు? అది తెలిసిండు కంట దేవుని కంటే ఈరోజు ఎవరిని గొప్ప చేస్తున్నారో తన కుమారులు గొప్ప చేస్తున్నారు. అంతే కదండి. ఈరోజు ఏ సహవాసంలో చూసినా, ఏ మిషనరీలు చూసినా సంఘంలో ఒక్కడైనా మీడియాలో కాపాడతాడా? సంఘానికి వచ్చి ఏ విశ్వాసుడైనా మీడియాలో కాపాడతాడా? యూట్యూబ్లో కాపాడతాడా? ఎవరు కాపాడతారు? రేపు పొద్దున వేస్తారు కదా తారా వెలిసింది, అందులో ఎవరు కాపాడతారో? ఫస్ట్ ఎవరు ఉంటారు అండి? ఫస్ట్ ఎవరు ఉంటారు? అలా ఉంటారు. నాటికలో ప్రధానమైన క్యారెక్టర్ ఎవరిది? వాళ్ళదే ఉంటుంది. ఎక్కువ డైలాగులు ఉన్నది, ఎక్కువ కథాపాత్ర ఉన్నది. ఎవరికి ఇస్తారు? దైవజనుల పిల్లలకే ఇస్తారు. మామూలుకి ఎవరో మామూలు బొట్లు అనమాట.
ఇది చెస్ బోర్డులో చూసి ఒక స్టెప్పే టిక్ 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 అని వెళ్తాడు వాడు. అవును, మరి ఈయన రాజు కదా, ఎటైనా వెళ్ళిపోవచ్చు ఈయన, అంతే కదండి, ఈయన ఎటు వెళ్ళిపోవచ్చు. అంటే ఎవరిని గొప్ప చేస్తున్నారో దేవుని పక్కన పెట్టి, మరి అది పక్షపాతం కాదా, అది స్వార్థం కదా. అంటే దేవుని పక్కన పెట్టి తన కుమారులు ఏం చేస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు ఈరోజు. నిజంగా ఏ సంఘంలోకైనా, ఏ సహవాసంలోకి వెళ్ళినా ఒక సాధారణమైన విశ్వాస పిల్లలు, అయ్యా మా అమ్మాయి చక్కగా పాట పాడుతుంది, స్టేజ్ ఎక్కి పాట పాడించిందయ్యా, అయ్యా మా అబ్బాయి వాక్యం చెప్తాడయ్యా, ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పే అవకాశం ఉండయ్యా, ఎంతో మంచిగా ప్రార్థన చేస్తాడయ్యా, ప్రార్థన చేయించండి అయ్యా. ఎవరు మనకు కూడా అలాంటి వాళ్ళే అండి. మనకు సీమ కొట్టినట్టు ఉండదు. మనం ఎప్పుడు బానిసలమే. ఒకప్పుడు ఒకరికి బానిసను, క్రైస్తవులకు వచ్చాక ఎలక బానిసలు, అంతే కదా. ఒకప్పుడేమో ఇతర అగ్రవర్ణాలకు బానిసలుగా బ్రతుకాం. ఇప్పుడు క్రైస్తవులకు వచ్చి యాజకులుగా బానిసలు. మనకి ఎక్కువగా స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చిందని మీరు అనుకున్నారు, కానీ అసలు స్వాతంత్రమే రాలేదు మనకి. ఒక దైవజనులాగా నీ కుమారుని ఎందుకు పెంచకూడదు? ఒక దైవజనులాగా నీ కుమార్తెను ఎందుకు పెంచకూడదు? మీరెందుకు బ్రతకూడదు? ఇలా అంటారు ఏంటంటే, అబ్బాయి మేము బానిసత్వం చేస్తాం కానీ మీరు మాతో వచ్చి బానిసత్వం చేయాలి అంటే, ఇలా చేసేదే కాక మనల్ని కూడా చేయమంటారు వాళ్ళు. అర్థమవుతుందండి? ఇలా చేసేదే బానిసత్వం. మళ్ళీ మనం కూడా బానిసత్వం చేయాలి. అమ్మ, దైవజనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మనం మాట్లాడతారు, దేవుడే మాట్లాడుతున్నారు. వారి పాపం అంటే దేవుని సన్నిధిలో ఏమైంది? గొప్పదయింది. నాకంటే నీ కుమారుని ఏం చేస్తున్నావు? హెచ్చిస్తున్నావు నువ్వు. నేను పిలిస్తే నిజంగా 36 వచనం కూడా చూడండి, ఏమంటారు చూడండి. ఇలా మీరు ఖాళీగా ఉంటే ఇంటికి వెళ్ళక ఆ అధ్యాయం అంతా చదువుకోండి. 36 వచనం. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒక దాని యందు నన్ను ఉంచమని అతను వేడుకుందరు. ఈరోజు జీతకాలకి ఇదే భయం. ఎప్పుడు తీసేస్తారో తెలియదు, ఎప్పుడు పంపేస్తారో తెలియదు, అంతే కదండి. అంటే మనం నిజంగా చెప్పుకున్నాం కదా, విశ్వాస సంబంధం మంచి పోరాడడానికి నిన్ను ఎవరో కదపలేరు. బండ మీద నువ్వు ఉంటే నిన్ను ఎవరో కదపలేరు. అందుకే దుష్టుల కంట నెమ్మది ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. 48:22 యెషయా గ్రంథం ఖాళీగుంటే చదువుకోండి. దుష్టుల కంటే నెమ్మది ఉండదు. ఇప్పుడు ఇలా పరిస్థితి వెళ్ళిపోతుంది. అబ్బాయి యాజకుల్లో ఏదో ఒక ఉద్యోగం ఈయన ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? అసలు నిలబెట్టిందే నిన్ను కదా, దేవుడు మొదటగా కోరుకున్నదే నిన్ను కదా. నిన్ను పంపించాడు ఎందుకు? చీకట్లో ప్రజలు వెలుగులోకి తీసుకొస్తావని, సేవకులుగా తయారు చేస్తావని, దైవజనులకు మాదిరిగా చూపిస్తావని తీసుకొచ్చాడు. నువ్వే దారి తప్పించేసి, నువ్వే లోకంలో పంపేసి, యాజకుల్లో ఏదో ఒక ఉద్యోగం ఉండే ఎందుకు? రొట్టెముక్క కోసమంట. అంటే పరిస్థితి అంత ఘోరంగా ఉంటుందా? ఉంటుంది ప్రియమైనది. అందుకే బోధకులమైన మనమంట మరీ కఠినమైన తీర్పు పొందుదము. మరీ కఠినమైన తీర్పు. మిమ్మల్ని ఒక దెబ్బ కొడతాడేమో. ఓటిక్కడికి ఇది 2 సినిమాలు నూరు చూసారా పాతకాలంలో? అలా ఉంటుంది సామెత. చూడండి, ఓటికి 2 దెబ్బలు ఎత్తారు. బోధకులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తనకంటే తన కుమారులు ఏం చేస్తున్నాడు? గొప్ప చేస్తున్నాడు. కింద అంటాడు చూడండి, 3:13 ఒక మాట ఉంటుంది చూడండి. 3:13 తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరుగయ్య కూడా. చూశారండి, ఒక దైవజనుడి పిల్లలంట తన దృష్టికి తనని ఎలాగైపోయారు? శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తెలుసు కూడా ఏం చేయలేదు? అడ్డగించలేదండి. ఈరోజు అడ్డగించాలి. ఒక దైవజనుడైనా విశ్వాసుడు అయినా నీ పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు బెత్తంతో దండించాలి. 4 దెబ్బలేసైనా దండించాలి నువ్వు. కానీ ఆ పని చేయలేదు ఇక్కడ. ఏం చేశాడంట? తాను తెలుసుకుండా శాపగ్రస్తులు అయిపోతున్నారని తెలుసుకుండా ఏం చేశాడంట? హెచ్చరించలేదు, బుద్ధి చెప్పలేదు. అంటే నా కుమారు ఎలాగ ఉండాలి? గొప్పగా ఉండాలి. నా కుమార్తె ఎలాగ ఉండాలి? గొప్పగా ఉండాలి. అందుకే కదండి యూట్యూబ్ లాలే, ఫేస్బుక్ లాలే, ఇన్స్టా లాలే. ఎవరుంటారు? తన కుటుంబమే కాపాడాలి. రేపు వచ్చేత క్యాలెండర్ అమ్మో తలతలాడిపోతా. చూసారా? తమ దృష్టి కంటే తమ శాపగ్రస్తులుగా చేసుకునమనుచున్నారని తెలుసుండి కూడా దైవజనుడు హెచ్చరించలేదండి. నిజంగా ఏలి వాళ్ళిద్దరు కుమారులు ఒక్కసారే చచ్చిపోతారండి. ఒకే రోజున ఒక్కసారే చచ్చిపోతారు. దేవుడు అన్నాడు, యాజక వృత్తి ఇంకా వాళ్ళ కుటుంబానికే ఇవ్వనాడండి. ఇవ్వలేదు. ఆ తరం అక్కడితో క్లోజ్ చేశాడు దేవుడు. అంటే ఎంత పాపం చేశారు?
ఎంత దుర్మార్గం చేశారు, ఎంత అన్యాయంగా బ్రతుకురు. ఒక దైవజనుడికి ఉన్న లక్షణాలు ఏంటి? ఒక పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు ఏమన్నా తిమోతి గారు సొంత కుమారుడా? చెప్పండి. సొంత కుమారుడు. ఎలా కన్నాడు? సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని గనక అన్నాడు. దేంతో కన్నాడు? ఒక ఆత్మీయంగా వాక్యంతో కన్నాడు. కాబట్టి నా ప్రియమైన కుమారుడు తిమోతి అన్నాడు ఆయన. నా ప్రియమైన కుమారుడైన తిమోతి, నీకు మంచి పేరుంది, చిన్నప్పటి నుంచి నువ్వు వాక్యం బాగా ఎరుగున వాడువు, ఇదిగో ఎఫెసు సంఘాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఆ సంఘంలో పరిస్థితులు చూడు, చాలా దారుణంగా ఉన్నాయి. తల పండిపోయిన అబద్ధ బోధకులు ఉన్నారు. అవసరమైతే నిన్ను కొడతారు, చంపుతారు, ఏం చేస్తారో హింసిస్తారు. నిజంగా 2వ పత్రికలో తిమోతి గారు గోలాడతాడండి. కన్నీళ్ళంట తిమోతి గారికి. 2వ పత్రిక చూస్తాను, కన్నీళ్ళు. ఎందుకంట కన్నీళ్ళు అంటే ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత శ్రమ పడి ఉంటాడు, ఎంత భక్తిగా బ్రతుకుంటాడు. చెప్పండి. అతను ఉన్నారు అటువంటి దైవజనులు? యవన కాలంలో అటువంటి దైవజనులు ఉన్నారా? లేరండి. అంతా స్వార్థం, ధనాపేక్ష. సంఘాలు అప్పులైపోతున్నాయి అంటండి ఈరోజు. జీవంగల దేవుని సంఘమే అప్పు అయిపోతే సంఘంలో కూర్చొని ఏం బాగుపడతారు చెప్పండి. అంతే కదా. నేనే దరిద్రుని అయితే నా దగ్గరకు వస్తే మీకేమో దొరికింది? అంతే కదా. నేనే దరిద్రుని అనుకో, నా దగ్గరకు వస్తే మీకేం, నా దగ్గర ఏదైనా ఉంటే ఒక పావులు ఉంటే దాంట్లో 10 పైసలు మీకు ఇవ్వగలదండి. నేనే మిమ్మల్ని అడుక్కునే స్థితిలో నా పరిస్థితి ఏంటి? తమ దృష్టి కంటే తమ శాపగ్రస్తులు చేసుకున్న ఎరిగి కూడా తను అడ్డగించకపోతే చాలా ప్రమాదం. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మీరు పోరాడాలి. అది ఎలాగంటే శరీరాలతో కాదు. అందుకని మేము శరీర రీతిగా నడుచుకున్నాను. మా యుద్ధోపకరణలు ఎలాగున్నాయి? శరీర సంబంధమని కావు. మన శరీరాలతో కాదండి. ఎవరిని మాట్లాడండి, ఎవరికి పిలిచినా మాట్లాడండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని తప్పులేదు. చెప్పండి 4 మంచి మాటలు. అమ్మ వాక్యం మీద చెప్తుంది, పాడు చేసుకోవద్దు, ఏ దినం ఏమి సంభవిస్తుందో మన జీవం మేపడితే కొంతసేపు కనపడతాం, మాయమైపోతాం. బ్రతుకుండగానే విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ప్రేమను కాపాడుకోవాలి, సాత్వికను కాపాడుకోవాలి, సమాధానంతో ఉండాలి, నీతి భక్తి మనకు ఉండాలమ్మా. ఈ లేకపోతే కనుక మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. పిరికివారికి ఉండొద్దు అంటే పెద్ద సమాజం అండి, బంధువులు ఉన్నారండి, మేమంతా 4. చీమలు ఏమని చెప్పాడంటే బలమలేనివండి అయ్యా ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి. బలమైన మనుషుడు యుద్ధం దేవుడే చేస్తాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు. అంటే నువ్వు లక్షణాలు కూడా ఒక దైవజనుకున్న లక్షణాలు ఎలా అంటే ప్రేమ, నీతి, భక్తి, విశ్వాసం ఇవన్నీ సంపాదించిన ప్రయాసపడ. అలా ప్రయాసపడ్డానుకో నిన్ను ఎవడో కదపలేడు. ఎవడొక అవసరమైతే శబాస్ బలా నమ్మకం మంచి పరిచయం చేస్తున్నా, మంచి సేవ చేస్తున్నా, నువ్వు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, నిన్ను ఆదరించే వాళ్ళు ఉంటారు, నిన్ను ప్రేమతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎప్పుడైతే స్వార్థం వైపు ఆలోచిస్తావో, ధనమే దేవుడిగా నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు, నీకు భయం ఉంటుంది, ప్రజలు కూడా నాశనం అయిపోతారు. అటువంటి విధంగా మనం ఉండొద్దు. ఒక దైవజనుడు, ఒక యవ్వన కాలంలో ఉన్న దైవజనుడికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అటువంటి లక్షణాలు మన అందరికీ దేవుడు దయచేసేలాగా ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ఎత్తబడిన వాక్యం నిమిత్తం స్త్రీలు ఎవరైనా ప్రార్థన చేయండి అమ్మా.